చెప్పి ఓకే. ఓకే. సో ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ప్రార్థనలతో. నేను ప్రార్థనల యొక్క పీపీటీ మనం షేర్ చేస్తాను. ఆయన అది అలవాటే కాబట్టి ఎందుకు నీకు కర్ణ వస్తుందా ఏం వస్తలేదు. హరే కృష్ణ. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. ఓకే. సో ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా గతా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీతపతకమలాం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధాకృష్ణపాద సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామినే నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రసారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ నామ్నే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరోభయశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. ఓకే. చాలా చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరితో. ఓకే, అందరికీ స్వాగతం. మూడో రోజు భగవద్గీత 18 రోజుల మహాయజ్ఞానికి. ఓకే, ఒకసారి క్విక్ తొందరగా నిన్న ఏం చర్చించుకున్నాం మనము రీక్యాప్ చేసుకుందాం. అంటే నిన్న ఏ విషయాలు ఆ, మాట్లాడుకున్నామో ఒకసారి తెలుసుకుందాం. ఎవరెవరు చెప్తారో హ్యాండ్స్ రేజ్ చేయండి. ఒక్కొక్క పాయింట్ నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎవరి పేరు చెప్తానో వాళ్ళే చెప్పాలి. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రెండో అధ్యాయంలో మొదటగా మనము గురువు యొక్క ఆవశ్యకత, శరణాగతి ఎలా పొందాలి, శరణాగతికి మనకి కావాల్సిన లక్షణాలు. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. అనిత తోట మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాద మాతాజీ. దండత్ ప్రణామ్. అది సాంఖ్య యోగం అన్నారు. మ్మ్. దీంట్లో 4 విషయాలు మొత్తం భగవద్గీతలో ఉన్న అంత సారమంతా ఈ గీతలో ఈ రెండవ అధ్యాయంలో ఉంది. అందుకే దీన్ని గీత అన్నారు. మ్మ్. ఫస్ట్ పార్ట్ లో ఈ అధ్యాయంలోని ఫస్ట్ పార్ట్ లో గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాము. సెకండ్ పార్ట్ లో జీవుడు గురించి, థర్డ్ చాలు పార్ట్ లో మాతాజీ. మనం జీవుడు పాటించవలసిన ధర్మాలు. చాలు 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 మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న మాతాజీ, మీరు చెప్పండి నెక్స్ట్ పాయింట్. సో జీవుడు గురువు గురించి, జీవుడు గురించి చెప్పండి మాతాజీ. మనం గురువు ప్రాముఖ్యతే కాదు, మనం ఎంచుకునే గురువు కూడా వారి పరంపర ఎలా ఉందో కానీ చూసుకోవాలి ప్రభు. ఓకే. ఓకే. సో చివరిగా ఏ విషయం గురించి తెలుసుకున్నాం మనం? స్వాతి అల్లంపల్లి మాతాజీ, మీరు చెప్పండి. ఓకే. స్వాతి మాతాజీ, చివరిగా ఏ అంశం గురించి చర్చించుకున్నాం నిన్న సెకండ్ చాప్టర్లో? హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఓకే. తర్వాత ఆనందం గురించి చర్చించుకున్నాం మనం. ఓకే.
ఏ విధంగా గనక మన జీవితాన్ని మనం మలుచుకుంటే మనం జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అనే విషయం గురించి చర్చించుకున్నాం. ఓకే, సో ఈ రోజు ఇంకొక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఆ అధ్యాయం పేరు కర్మయోగ, తృతీయోధ్యాయ, భగవద్గీతలోని 3వ అధ్యాయం, 3rd చాప్టర్. ఆ అధ్యాయం పేరు కర్మయోగం అన్నమాట. ఓకే, ఆ, అల్ ఆ, ఈ అధ్యాయానికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది పరమశివుడు పార్వతీదేవితో పద్మపురాణంలో చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, దేవి పార్వతి ఒకానొక సమయంలో జనస్థానం అంటే అయోధ్య, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జనస్థానం అంటారన్నమాట. అక్కడ కౌశిక వంశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను తన బ్రాహ్మణ వృత్తిని వదిలిపెట్టి వైశ్య అంటే వ్యాపార వృత్తిని చేపట్టి ఆయన వివిధ వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించి ఆ, చాలా దుర్వ్యసనాలకి లోనయ్యాడు. జూదమాడడం, స్త్రీలతో సాంగత్యం పెట్టుకోవడం, ఆ, ఇలాంటి అతనికి ధర్మపత్ని ఉండి ఒక కొడుకున్నా కూడా అతని వ్యాపారం ద్వారా చాలా డబ్బు ఆ, సమకూరిన తర్వాత ఆయన దుర్వ్యసనాలకి లోనైపోయి చాలా దుర్వ్యసనాలు అనుభవించడం, భోగలాలస్లో ఆయన మునిగిపోయాడు. చాలా కాలం తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదించి ఆ ఉత్తర భారతదేశం నుండి మళ్ళీ దక్షిణ మన ఆ, తన స్వగ్రామానికి వస్తున్నాడు. వస్తుంటే మార్గమధ్యంలో ఏం జరిగింది అంటే, ఆ, ఒక చోట ఆయనకి చాలా అలసిపోయి దాహం వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చోగానే ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి ఈ దోపిడీ దొంగలు ఉంటారు కదా, వాళ్ళ వచ్చి ఇతన్ని కొట్టి చంపేసి ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం దొంగలించుకొని వెళ్ళిపోయారు. ఇతడు బ్రతికున్నప్పుడు ఎప్పుడూ పుణ్య కార్యాలు చేయలేదు. మొత్తం జీవితమే పాపాత్మ జీవితమే గడిపాడు. సో ఇప్పుడు కూడా ఆ, దురదృష్టవశాత్తు దొంగల చేతిలో అకాల మరణం చెందాడు. కాబట్టి ఈయన ఆ, మరిలో ఇంకో జన్మ ఎత్తలేదు, మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళలేదు. కాబట్టి ఈయన ఒక ప్రేతంలాగా, ఒక బ్రహ్మరాక్షస్ లాగా మారిపోయి ఆ చెట్టునే ఆవహించి ఉన్నాడనమాట. అయితే చాలా కాలం తిన తండ్రి, ఈ ఈ ఈ వ్యాపారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు చాలా ఆ, సద్బుద్ధితో ఉండేవాడు అనమాట. చాలా సత్కర్మలు ఆచరించేవాడు. ఈ కొడుకుకి బెంగ వేసింది. ఏంటి అంటే, మా నాన్నగారు చాలా రోజులైంది వెళ్ళి వ్యాపారం చేస్తాను, ఇంకా ఇంతకాలం కూడా రాలేదు, అసలు ఏం జరిగిందని చెప్పేసి తన నాన్నగారు ఉన్నటువంటి ఆ ఊరికి ఆయన బయలుదేరుతూ ఉంటాడనమాట. బయలుదేరుతూ ఉంటే మార్గమధ్యంలో తన తండ్రి ఎక్కడైతే చంపబడ్డాడో, హత్య చేయబడ్డాడో ఆ స్థానానికి వచ్చేసరికి అక్కడ ఎక్కడైతే తన తండ్రి చంపబడ్డాడో ఆ అదే స్థానానికి కొడుకు కూడా వస్తాడనమాట. ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటాడు. సేద తీరుతూ ఉండి వీళ్ళ కొడుకు చాలా బుద్ధిమంతుడు. అయితే ఎంత బుద్ధిమంతుడు అంటే ప్రతిరోజు సంధ్యావందనాది క్రతువులు చేసేవాడు. అలాగే చక్కగా భగవంతుని ఆరాధించేవాడు. అయితే ఆ రోజు కూడా అక్కడ కూర్చొని, ఆ చెట్టు కింద కూర్చొని వీళ్ళ అబ్బాయి భగవద్గీతలోని 3వ అధ్యాయం చదివాడు అనమాట. అంటే 3వ అధ్యాయం కర్మయోగాన్ని ఒకసారి పారాయణ చేశాడు. కర్మయోగాన్ని పారాయణ చేయగానే ఆ చెట్టు నుండి ఒక భయంకరమైన శబ్దం వచ్చి ఆ ఒక దివ్య స్వరూపం అక్కడ ఆకాశంలో ప్రసన్నమైంది. ఈ అబ్బాయికి అర్థం కాలేదు ఏంటి ఇది అని చెప్పేసి. చూస్తుండగానే ఈ అబ్బాయి ఆ దివ్య స్వరూపాన్ని, చతుర్భుజ స్వరూపాన్ని చూస్తుండగానే ఈయన వాళ్ళ నాన్నగా గుర్తించాడు. గుర్తించి, నాన్నగారు మీరా, మీ గురించి నేను చాలా కాలం ఆ, మీ గురించి నేను, మీరు ఎక్కడున్నారని చెప్పేసి ఆ, మీ గురించి వస్తున్నాను నాన్నగారు అని అంటాడనమాట. అంటే అప్పుడు వాళ్ళ నాన్న వీడికి మొత్తం చెప్పేస్తాడనమాట. ఏంటి అంటే, ఆ, నాన్న నేను ఇట్లా చాలా డబ్బు సంపాదించాను, మళ్ళీ డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తుంటే నన్ను దొంగలు హతమార్చారు. హతమార్చడం వల్ల నేను అకాల మరణం చెందడం వల్ల నేను ఒక బ్రహ్మరాక్షస స్వరూపాన్ని పొందడం జరిగింది. ఈ రోజు నువ్వు చేసినటువంటి 3వ అధ్యాయం వల్ల నాకు విముక్తి కలిగింది నాన్న. ఇంకా నువ్వు నాకు శ్రాద్ధ కర్మలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఎవరైనా మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి మనం శ్రాద్ధ కర్మలు అవి పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకి ఆ, సరైనటువంటి పుణ్యం దక్కదు. సో నాన్న, నువ్వు పారాయణ చేసినటువంటి ఈ 3వ అధ్యాయం వల్ల నాకు అద్భుతమైనటువంటి శాశ్వత వైకుంఠ
నివాసం దొరికింది అని చెప్పి వాళ్ళ తండ్రి, ఆ బ్రాహ్మణుడు తండ్రి వాళ్ళ కొడుకుకి చెప్తాడు. చెప్పగానే వీళ్ళ అబ్బాయి చాలా సంతోషిస్తాడు. సంతోషించి, నాన్న మీకు ఇంకేమైనా కోరిక ఉందా, నేను చేయవలసినటువంటి ఏమైనా తీర్చవలసినటువంటి ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆ ఆ వాళ్ళ తండ్రి ఏమని చెప్తాడంటే, నాన్న, నాలాగే మన కుటుంబంలో చాలా మంది పాపాత్ములు ఉన్నారు, వాళ్ళంతా కూడా నరకంలో పడి మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రతిరోజు తృతీయోధ్యాయం కర్మయోగాన్ని పారాయణ చేయి నాన్న. చేస్తే వాళ్ళు కూడా నరకం నుండి విముక్తులై ఉత్తమ జన్మలు పొందుతారు, ఉత్తమ లోకాలకు వెళ్తారని చెప్పి వాళ్ళ నాన్న కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ప్రతిరోజు ఈ తృతీయోధ్యాయాన్ని పారాయణ చేస్తూ వాళ్ళ వంశస్థులు ఎవరెవరైతే నరకంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన విముక్తి పరిచారనమాట. అంత గొప్ప ఆ, మన ప్రాముఖ్యత ఈ తృతీయోధ్యాయానికి ఉందన్నమాట. తృతీయోధ్యాయంలో అంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంత గొప్ప విషయాలు కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకి తృతీయ సెకండ్ చాప్టర్లో కృష్ణుడు స్వధర్మం సనాతన ధర్మం గురించి చెప్పాడు. ఆ తర్వాత అవి రెండు పరిపాలించాలంటే మనం ఎలాగ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉంటే మనం ఎలాంటి ఆనందానుభూతి పొందుతాము అని చెప్పి ఇత్యాది విషయాలు చెప్పాడు కృష్ణుడు. అయితే అర్జునుడు తృతీయోధ్యాయం థర్డ్ చాప్టర్ ఫస్ట్ ఏమడుగుతాడంటే, కృష్ణ, జాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసి మే తదేకం వాద నిశ్చితే ఏన శ్రేయోహం ఆప్నోయాం అని రెండు ప్రశ్నలు కృష్ణుని అడుగుతాడనమాట అర్జునుడు. అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూ కృష్ణుడు ఇంకా అర్జునుడికి ఈ జ్ఞానబోధ చేస్తాడు. అయితే ఈ మనం ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక సంక్షిప్త నామాన్ని పెట్టుకున్నాం. ఈ అధ్యాయానికి ఏం సంక్షిప్త నామం పెట్టుకున్నామో ఒకసారి చూద్దాం. స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రభు. వెరీ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి నామం ఏంటి అంటే ట్రీ, TREE. టీ అంటే త్యాగం. ఓకే, త్యాగం గురించి 1 నుండి 9 శ్లోకాల్లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఆ, కృష్ణ, ఒక్క నిమిషం అండి. ఓకే, హరే కృష్ణ. త్యాగం తర్వాత రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే నియంత్రిత కార్యకలాపాలు. ఈ నియంత్రిత కార్యకలాపాలు ఏంటివి అనేటివి కూడా మనం చూద్దాం. తర్వాత ప్రాయమైనది, ఎవరిని మన జీవితంలో ఆదర్శంగా స్వీకరించాలి ఆ విషయం. అలాగే మనకి బద్ధ శత్రువు ఎవరు, ఇత్యాది విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో చర్చించబడింది అనమాట. ఓకే, సో అర్జునుడు ఏమని ప్రశ్న అడిగాడంటే, ఓ కృష్ణ, మీరు చెప్తున్నారు కదా నిత్య ధర్మం స్వధర్మం కంటే గొప్పది, అయితే ఎందుకు ఇంతటి ఘోరమైన యుద్ధం చేయాలి? మీరు నాకు ఆ, మన నిత్య ధర్మం గురించి చెప్పారు, స్వధర్మం గురించి చెప్పారు. అయితే స్వధర్మం ఏదైతే ఉందో, మన సధర్మం నిత్య ధర్మం గురించి చెప్పారు. నిత్య ధర్మం ఏదైతే ఉందో అది గొప్పదని చెప్తున్నారు కదా, యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఆ ధర్మాన్ని, మీరు ఏదైతే ధర్మం చెప్తున్నారో దాన్ని మాత్రమే నేను ఆ, పరిపాలిస్తాను, ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అర్జునుడు అడుగుతాడనమాట. అడిగి అలాగే ఏమంటాడంటే, మీరు నాకు ఏదో ఒక విషయం చెప్పండి, యుద్ధం చేయాలా లేకపోతే మీరు చెప్పినటువంటి జ్ఞానబోధ నేర్చుకొని ఆ నిత్య ధర్మం గురించి నేర్చుకోవాలా? నాకు ఏదో ఒక విషయం చెప్పండి. మీరు రెండు విషయాలు చెప్పడం వల్ల నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి అర్జునుడు అడగడం జరుగుతుంది. అడగగానే అయితే కృష్ణుడు సాంఖ్యయోగంలో అంటే 2వ చాప్టర్లో ఏం చెప్పారు, ద్వితీయ అధ్యాయంలో సాక్షాత్కారం, జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ఈ 3వ అధ్యాయం కర్మ బుద్ధి యోగం, జ్ఞానంతో కూడిన కర్మ. ఓకే, అంటే 2వ అధ్యాయంలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం గురించి కృష్ణుడు చెప్పాడు. అయితే ఆ ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్తూనే అయితే జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం, అర్జునుడు మోహంతో కూడినటువంటి వైరాగ్యానికి లోనయ్యాడు. ఏంటి అంటే భయంతో, వాళ్ళ బంధువుల మీద ప్రీతితోటి ఆయన నేను ఈ యుద్ధాన్ని చేయడం అని చెప్పేసి మాట్లాడాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే,
జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యాన్ని చెప్పాడు ద్వితీయోధ్యాయంలో. అయితే ఈ మూడో అధ్యాయంలో, థర్డ్ చాప్టర్లో, కర్మలు ఏవైతే ఉన్నాయో జ్ఞానంతో ఎలా చేయాలి, జ్ఞానంతో చేస్తే ఏం జరుగుతుంది అనే ఇత్యాది విషయాలు కృష్ణ చెప్తారు. ఓకే, సో నిజమైన వైరాగ్యం మనకి ఈ 1వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు నిజమైన వైరాగ్యం, అలాగే కపట వైరాగ్యం అంటే ఏంటి అనే విషయాలు కృష్ణుడు చెప్తాడు. అయితే కృష్ణ ఏమంటాడంటే, అర్జున, లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తామయా నగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారయ్యా. వాళ్ళు ఒక రకమైనటువంటి మనుషులు చాలా చాలా శాస్త్రాధ్యయనం చేసి వివిధమైనటువంటి సూత్రాలని నేర్చుకొని జ్ఞానాన్ని సముపార్జిస్తారు. ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, వాళ్ళు కర్మయోగం చేసి బుద్ధియోగం ద్వారా నా మీద భక్తి పెంచుకొని భక్తి యోగం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని సంపార్జిస్తారు. అయితే ఆ, స్- నువ్వు అన్నావు కదా అర్జున, జ్ఞానం నేర్చుకుంటే అయిపోతుంది కదా, కర్మ ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి. నాయన అర్జున విను, న కర్మాణామ నహారంభాన్ నైష్కర్మ్యాం పురుషో స్నుతే నచా సన్యాస నాదేవ సిద్ధిం సమాధి గచ్చతి. కర్మని వదిలిపెట్టడం వల్ల, కర్మ మొదలు పెట్టకుండా కర్మని త్యజించడం వల్ల ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళలేవు. అలాగే కేవలం త్యాగం చేయడం వల్ల నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళలేవు. ఓ అర్జున, ఈ భూ ప్రకృతిలో ప్రకృతిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఎప్పుడూ ప్రకృతిలో ప్రేరేపితులైతూ ఉంటారు, ప్రకృతి ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటారన్నమాట. ప్రకృతి ద్వారా ప్రేరేపించబడే ఈ జీవులందరూ కూడా ఒక్క క్షణం కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేరు. కాబట్టి కర్మ చేయడం అనేది నిశ్చయము. అయితే కర్మ అంటే ఏంటి అంటే, మనకి భగవంతుడు దీని యొక్క ఆ, నిర్వచనం ఏమి ఇస్తారంటే, ఆ, భూత భావ భూత భవ భవోద్భార విసర్గ అంటే, ఈ భవ ప్రపంచంలో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం చేసేటటువంటి పనులు ఏవైతున్నాయో అవి కర్మ అన్నమాట. సో అయితే కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ ప్రకృతిలో ప్రేరేపితులైనటువంటి ఈ మనుషులు ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి చేయాలని అనిపించకపోయినా చేస్తూనే ఉంటారు. ఓకే అని చెప్పి కృష్ణ ఏమంటున్నాడంటే, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. అయితే కొందరు ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే, మేము అన్నీ త్యజించేసాము, మాకు ఎలాంటి ఏ విషయం మీద కూడా ఆసక్తి లేదు, అన్ని త్యజించేసాము, అన్ని త్యాగం చేశాము అని చెప్పుకుంటూనే వాళ్ళకి లోపల అన్ని అనుభవించాలనే ఒక బుద్ధి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళని ఏమంటారంటే దంభ అంటారనమాట. అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు. కొన్ని మనము సమాజంలో చూస్తుంటాం, చాలా మంది ఏ, ఒక ఆ, గొప్ప సాధు వేషంలో ఉంటారు, మాట్లాడడానికి ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడతారు. కానీ మీరు అంతర్లీనంగా వాళ్ళ మనసులో వాళ్ళ వాళ్ళ గురించి కనుక మీరు పరిశీలిస్తే చాలా దుర్మార్గమైన పనులు చేస్తుంటారు. ఎలా ఉంటుందంటే, ఆ, పరోపదేశ వేళానాం సర్వే వ్యాస పరాశరం, అలాగే స్వభావార్థం రావణ కుంభకర్ణం. అంటే ఇతరులకి చెప్పే సమయంలో వ్యాస పరాశరుల అంత జ్ఞానంతో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ స్వభావం కనుక మీరు పరిశీలిస్తే వాళ్ళు రావణ కుంభకర్ణుల లాంటి ఒక బుద్ధితో ఉంటారనమాట. రావణుడు ఆ, ఎలా నాశనమయ్యాడో, చాలా గొప్ప ఆ, వ్యక్తి రావణుడు. ఎంతో కఠోర తపస్సు చేశాడు, కానీ ఆ, మోహం వల్ల, కామం వల్ల నశించాడు. కుంభకర్ణుడు తిండిపోతు, నోటికి ఏది నచ్చితే అది తింటాడనమాట. కొందరు మేము త్యాగులము సన్యాసులమని చెప్పుకుంటూనే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కోరికలని ఆ, తీర్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా కూడా, కోరిక ఉన్నా కూడా పైకి మాత్రం అలా కనబడరు. అలాంటి వాళ్ళు చాలా వాళ్ళతో చాలా జాగ్రత్త. సో అలాంటి వాళ్ళకంటే కూడా అర్జున, ఆ, ఎవరైతే ఎవరైతే యస్త్వాత్మ ఇంద్రియాణి మనసా నియామ్య ఆరవతిర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే. ఎవరైతే
ఇంద్రియాలని నిగ్రహించుకొని భగవద్భక్తి వైపు నడవాలి అని వాళ్ళు ఇంకా పూర్తిగా ఇంద్రియాలు వాళ్ళ వశంలోకి ఇంకా రాలేదు. రాకపోయినా సరే నేను చెప్పినటువంటి విషయాలని ఓహో భగవంతుడు ఇలా చెప్పారు, మనం కూడా ఇలాగ మన జీవితాన్ని మలుచుకొని ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని మనం భగవద్భక్తి చేయాలని ఆలోచనతో ఉంటారో, ఇంకా పూర్తిగా పరిపక్వత చెందకపోయినా సరే, పూర్తిగా వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వకపోయినా సరే, కేవలం ఆ ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి వ్యక్తులు ఎవరైతే ఆ, ఇంద్రియ మన పైకి పెద్ద గొప్ప జ్ఞానిలాగా కనపడి లోపల చాలా కామి లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే కూడా కేవలం నేను చెప్పినటువంటి విషయాల్ని పాటించాలనే బుద్ధితోటి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళయ్యా అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చెప్పి నియతం కురు కర్మత్వం కర్మ జాయయో హ్యకర్మణ శరీర యాత్రాపి చేతేన ప్రసిద్ధేత కర్మణ అంటాడు భగవంతుడు. అంటే అర్జున, నువ్వు కర్మ చేయొద్దని అవసరం లేదని అంటున్నావు, కానీ నీ శరీరాన్ని నడుపుకోవడానికి అయినా సరే నువ్వు ఏదో ఒక పని చేయాల్సిందే, నీ శరీరాన్ని పోషించుకోవడానికైనా సరే ఏదో ఒక పని చేయాల్సిందే. కాబట్టి కర్మ చేయడం అనేది అనివార్యం, ఖచ్చితంగా కర్మ చేయాలి. అయితే భగవంతుడు ఇంత ఖచ్చితంగా కర్మ చేయాలని చెప్తున్నారు కదా, చెప్పిన తర్వాత భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే భగవంతుడు నువ్వు ఇలా చేయాలి అని చెప్తారు. ఇలా చేయాలని చెప్పిన తర్వాత ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి విషయం, ఇలా చెయ్యాలి అని చెప్తారు. చెప్పి అది ఎలా చేయాలో చెప్తారు. చెప్పిన తర్వాత అది చేయకపోతే ఏం జరుగుతుంది, అది చేస్తే ఏం జరుగుతుంది. ఒక ఉదాహరణకి, నాయన నా నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, నన్ను నా నామస్మరణ చెయ్యని చెప్తారు. నా నామస్మరణ ఎలా చేయాలో ఆయనే చెప్తారు. ఆయన నామస్మరణ ఎలా చేయాలో ఆయనే చెప్తారు. ఆయన నామస్మరణ చేస్తే ఏం ఫలితం దక్కుతుందో ఆ విషయం ఆయనే చెప్తారు. ఆయన నామస్మరణ చేయకపోతే ఏం జరుగుతుందో కూడా ఆయనే చెప్తారన్నమాట. ఒక క్లారిటీ ఇస్తారన్నమాట భగవంతుడు. ఆయన ఏం చెప్పినా కూడా అది ఎలా చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు క్షుణ్ణంగా ఆయన మనకి వివరించి మరీ చెప్తారనమాట. చెప్పి ఇప్పటివరకు అర్జునుడికి ఆ, కృష్ణుడు ఏమని చెప్పారు, ఎవరైనా ఒకరు హ్యాండ్ రేస్ చేయండి, నేను వాళ్ళని అడుగుతాను. ఎవరు ఎవరు చెప్తారు? కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? ఓకే, మమతా మాతాజీ చెప్పండి మాతాజీ. కర్మని త్యజించడం వల్ల ఉన్నత స్థితికి వెళ్ళలేవని చెప్తున్నారు ప్రభుజీ. వెళ్ళలేవు. అట్ ద సేమ్ టైం ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు బెటర్. ఎవరికంటే అంటే బయటికి త్యజించాం అంతా అని చెప్పుకునే వాళ్ళకన్నా, మనసులో కోరికలు పెట్టుకొని ఉండే వాళ్ళకన్నా అట్లీస్ట్ కొంచెమన్నా ట్రై చేసే వాళ్ళు వెరీ బెటర్. గుడ్, వెరీ గుడ్. ఓకే, సో భగవంతుడు ఇక్కడ ఏం ఏం కంక్లూజన్ ఇచ్చారు అంటే కర్మ చేయడం అనేది కంపల్సరీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్పబోతున్నారంటే ఎలా చేయాలి, ఎందు గురించి కర్మ చేయాలి, ఎవరి ప్రీత్యర్థం కర్మ చేయాలో చెప్పబోతున్నారన్నమాట. అయితే మనం ఏ కర్మ ఈ భౌతిక ప్రపంచంలో ఏ కర్మ చేసినా కూడా మనం ఆ కర్మ బంధనాల్లో బంధించబడి బద్ధజీవులం అయిపోతాం అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే కర్మను ఎలా చేయాలంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే యజ్ఞార్థాత్ కర్మ నోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, యజ్ఞ అర్థాత్ అంటే యజ్ఞము అని ఎవరిని అంటారంటే శాస్త్రాల్లో ఆ, విష్ణువుని యజ్ఞము అంటారనమాట. మనకి విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యుల వారు విష్ణువుని స్తుతిస్తారు. ఏమని స్తుతిస్తారంటే యజ్ఞో యజ్ఞపతి యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ అని భీష్మాచార్యుల వారు ఆ, కృష్ణుని స్తుతిస్తారు. ఆయన ఏమని స్తుతిస్తున్నారంటే, స్వామి ఓ మాధవ కేశవ, నువ్వేనయ్యా యజ్ఞానివి, యజ్ఞాన్ని నడిపించేది నువ్వే, యజ్ఞం ఎలా చేయాలో చెప్పేది నువ్వే, యజ్ఞాన్ని చేసిన తర్వాత యజ్ఞంలో ఇచ్చే హవిస్సులు స్వీకరించేది కూడా మీరే. మిమ్మల్ని తృప్తిపరచడానికి యజ్ఞం చెయ్యాలి అని చెప్పేసి భీష్మాచార్యుల వారు స్తుతిస్తారు మన విష్ణు సహస్రనామంలో. సో కృష్ణుడు అర్జునుడి గారు చెప్తున్నాడు అనమాట, యజ్ఞార్థాత్ నన్ను తృప్తిపరచడానికి నువ్వు కర్మలు చెయ్యి. అలా గనుక నువ్వు చేస్తే నువ్వు ఆ కర్మబంధనాల్లో చిక్కుకోవు, నువ్వు ముక్తి పదం వైపు ప్రయాణం చేయగలవు.
అని చెప్పి చెప్పారనమాట. అయితే యజ్ఞం అనగానే మనందరికీ ఏం తెలుసు? యజ్ఞం అనగానే ఒక హోమగుండం ఉంటుంది. దాంట్లో అగ్ని ప్రజ్వలిస్తుంది. దాంట్లో మనము నెయ్యి, ఇంకా హవి భాగాలు ఇవన్నీ కూడా దేవతలకు అందరికీ ఇస్తూ ఉంటామన్నమాట. దేవతలందరికీ కూడా ఆ హవిర్భాగాలు ఇస్తూ ఉంటామన్నమాట. మనం ఏ యజ్ఞం చేసినా కూడా ఆ యజ్ఞాన్ని స్వీకరించేది ఆ విష్ణువు. ఓకే, ఏ అధిష్టాన దేవత గురించి చేస్తే మళ్ళీ ఆయనే వాళ్ళకి అది చెందేటట్టు చేస్తారనమాట. అయితే ఆ ఆ యజ్ఞం క్రతువు ఏదైతే ఉందో ఆ యజ్ఞం ఆయన ఎప్పుడు ఇచ్చారు భగవంతుడు అంటే, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవో ఇష్ట కామదుక్ దేవాన్ భావయితే అనేన తే దేవ భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యతే. ఓకే, సో మనము 1 నుండి 9 శ్లోకాల వరకు త్యాగం గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత ఆ నెక్స్ట్ మనము దేని గురించి నేర్చుకోబోతున్నామంటే నియంత్రిత కార్యకలాపాలు. ఓకే, 10వ శ్లోకం నుండి ఆ, 16వ శ్లోకం వరకు నియంత్రిత కార్యకలాపాలు అంటే మనుషులకి భగవంతుడు ఆ, కొన్ని కర్మలు ఇచ్చారనమాట. ఎప్పుడు ఇచ్చారు అంటే ఆ, ఆ, సృష్టి ఆరంభించినప్పుడు మనుషులని దేవతలని సృష్టించినప్పుడు పరస్పరం వీళ్ళకి దేవతలకి మనుషులకి ఏమి ఇచ్చారంటే, నాయనలారా మీరిద్దరూ కూడా మీ పరస్పరం ఒకరినొకరు తృప్తిపరచుకోండి. మనుషులు మీకు కావలసినటువంటి యజ్ఞాలు మిమ్మల్ని తృప్తిపరచడానికి యజ్ఞాలు చేస్తారు. మిమ్మల్ని తృప్తిపరచడానికి చేసినటువంటి యజ్ఞాలను మీరు స్వీకరించి మీరు వాళ్ళకి కావలసినటువంటి ఆహారము, అలాగే మంచి జీవనము, అలాగే ప్రశాంతమైన ప్రకృతి ఇలాగా ఇవి మీరు వాళ్ళకి ప్రసాదించండి అని చెప్పి భగవంతుడు ఒక నియమాన్ని నియమించారనమాట సృష్టి చేసినప్పుడు. అలాగా ఆ, దేవతల్ని మనం సంతృప్తిపరచాలి, వాళ్ళు మనల్ని మన బాగోగులు వాళ్ళు చూసుకుంటారనమాట. అయితే ఈ దేవతలంతా ఎవరు అంటే ఈ సృష్టిని నడిపించడానికి భగవంతుని నియమించినటువంటి భగవంతుని యొక్క ఆ, స్టాఫ్ అని చెప్పొచ్చు మనం. ఓకే, భగవంతుని యొక్క అధికారులు. ఎలాగంటే ఇప్పుడు మనకి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధిపతి అనుకోండి. ఆయన అండర్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకా మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇట్లాగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆయా డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మినిస్టర్ని పెడతాడు. పెట్టిన తర్వాత ఆ మినిస్టర్ కింద ఇంకా ఇంకా చాలా మంది అధికారులు ఉంటారనమాట. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టిని నడపడానికి తాను నమ్మినటువంటి కొందరు వ్యక్తులని ఆయన నియమించారనమాట. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎవరి స్వరూపం, అది కూడా మనకి ముందు ముందు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి నేను చెప్పట్లేదు. ముందు ముందు వాళ్ళు ఎవరో కూడా మనం తెలుసుకుందాం. అయితే వాళ్ళని నియమిస్తారనమాట. నియమించి వాళ్ళకి ఆజ్ఞ ఇస్తారు, మీరు మనుషులని బాగా చూసుకోండి. ఎప్పుడు బాగా చూసుకుంటారు? వాళ్ళు చేసినటువంటి కర్మలని స్వీకరించి మీరు వాళ్ళ బాగోగులు చూసుకోండి అని చెప్పి చెప్తారనమాట. ఈ 10వ శ్లోకం నుండి ఇంకా భగవంతుడు మనము ఆ, మన యొక్క కర్మలని మనము ఎలా నియంత్రించుకోవాలి అంటే, ఆ, మనం ఏదైనా కర్మ చేసామనుకో దానికి ఏదో ఒక ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత దాన్ని అనుభవించామనుకోండి, అనుభవించిన తర్వాత మళ్ళీ అది చెడు కర్మ చేస్తే చెడు ఫలితమో, మంచి కర్మ చేస్తే మంచి ఫలితమో ఏదో ఒకటి అదే మళ్ళీ అనుభవించాల్సినటువంటి దుస్థితి మనకు సంభవిస్తుంది. అలా కాకుండా వాటికి అతీతంగా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు చెప్పబోతున్నారనమాట. అయితే పరస్పరం మీరు దేవతలు ఒకరికొకరు ఆ, పరస్పరంగా ఒకరినొకరు తృప్తిపరచుకోండి అని చెప్పిన తర్వాత కృష్ణ ఏం చెప్తున్నాడంటే, యజ్ఞశిష్టస్సినాసంతో ముంచతే సర్వకిల్ విషయ భుంజతే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే యజ్ఞపూర్వకంగా దేవతలు మనకి అన్ని ఆ, వర్షాలు కురిపిస్తారు, వర్షాల ద్వారా మనకి పంటలు పండుతాయి. అలాగే ఈ భూమి మీద చాలా ఎన్నో ఖనిజాలు ఉంటాయి, వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట.
అవి ఉపయోగించుకున్న తర్వాత అవన్నీ మనకి దేవతలు ఇస్తున్నారు. వాటన్నిటిని మనం వాటన్నీ మనకి దొరికిన తర్వాత మనము వాటిని మళ్ళీ తిరిగి దేవతలకి, భగవంతుడికి అర్పించాలి. అర్పించకుండా మనము గనక దాన్ని మనం కేవలం మన గురించే అనుభవించామనుకోండి, అప్పుడు ఏమంటున్నా అంటే కృష్ణ, ఆ, భుంజతే తే అగం పాప. ఇప్పుడు ఎలాగైతే మనము మనకి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వము యొక్క నియమాల ప్రకారం చాలా ఆ, మన రంగాలు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం యొక్క నియంత్రణలనే ఉన్నాయి. వాటిలో మనం పని చేస్తున్నాము, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాము. చేసిన తర్వాత మనం ఎంతో కొంత డబ్బు సంపాదిస్తున్నాము. సంపాదించిన తర్వాత ఆ మనం సంపాదించినటువంటి డబ్బులో మనము ఎంతో కొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మనల్ని ఏం జరుగుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే మనం ఒక దోషులం అయిపోతాం అనమాట. ప్రభుత్వం దృష్టిలో మనము దోషులం. సో మనం ఎంత సంపాదిస్తున్నాం ప్రభుత్వానికి చెప్పాలి, చెప్పి దానిలో ఎంతో కొంత భాగం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అలాగే మనం కూడా ఈ భౌతిక జగత్తులో జీవిస్తున్నప్పుడు దేవతలు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మన ఏవైతే ఆహార పదార్థాలు కానివ్వండి, ఏవైతే మనం జీవించడానికి చక్కటి వాతావరణం కానివ్వండి, ఏదైతే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు కానీ, ఏదైనా కూడా ఏది మనకి లభిస్తుందో దానికి ఎంతో కొంత భాగం తిరిగి మళ్ళీ భగవంతునికి అర్పించాలి. అలా అర్పించకుండా గనక మనమే అనుభవిస్తే అది పాపం అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అర్జున, ఈ జీవులందరూ కూడా అన్నం తినడం ద్వారా వాళ్ళు జీవించి ఉన్నారు. ఆ అన్నం ఎక్కడి నుండి వస్తుందంటే పర్జన్యాద్, వర్షం వల్ల అన్నం, ఆహార పదార్థాలు అనేటువంటివి పుడుతున్నాయి. ఆ వర్షం ఎక్కడి నుండి వస్తుందంటే యజ్ఞం ద్వారా వస్తుంది. ఆ యజ్ఞం ఎలా వస్తుంది అంటే మనం చేసేటటువంటి కర్మల వల్ల ఆ యజ్ఞం అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. యజ్ఞం అనగానే మనం కేవలము హోమగుండం చుట్టూ కూర్చొని చేసే ఆ యజ్ఞమే అనుకోకూడదు. యజ్ఞం అంటే ఏదైతే త్యాగ బుద్ధితో చేస్తామో ఆ పని కూడా యజ్ఞం కిందికే వస్తుందన్నమాట. అయితే భగవంతుడు మనకి ప్రతి మనుష్యుడికి కూడా 5 యజ్ఞాలు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చెప్పారనమాట. 5 యజ్ఞాలు ఏంటి అంటే దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. సో దేవయజ్ఞం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే చర్చించుకున్నామో దేవతలను సంతృప్తి పరచడానికి మనము ఆ, హోమాది క్రతువులు, యజ్ఞాది క్రతువులు చేసి వాళ్ళకి దాంట్లో మనం యజ్ఞం చేసేటప్పుడు అంటాం కదా, ఇంద్రాయ ఇధన్నమ, ఈ ఇంద్రాయ స్వాహ అని చెప్పేసి ఇట్లా మనం హవిర్భాగాలు అవన్నీ ఇస్తుంటాం కదా యజ్ఞంలో. వివిధ ఆహార పదార్థాలు వేస్తుంటాం, అలాగే వివిధ రకాలైనటువంటి పదార్థాలు వేస్తుంటాం. ఇంద్రాయ ఇధన్నమ స్వాహాహ అని ఇట్లా వేస్తుంటాం కదా. అలాగా యజ్ఞం చేసి దేవతల్ని సంతృప్తిపరచాలి. అలాగే బ్రహ్మయజ్ఞం అని చెప్పారు ఇంకోటి. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి అంటే ఆ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అనుకోకండి. దాంట్లో ఆ బ్రహ్మయజ్ఞంలో ఋషులు, బ్రాహ్మణులు, అలాగే ఆచార్యులు వీరందరూ వస్తారనమాట. ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం ఏంటి అంటే వాళ్ళందరినీ ఎలా సంతృప్తి పరచాలి అంటే భగవంతుడు ఏదైతే మానవాళి సంతోషంగా జీవించి మళ్ళీ తనను ఆత్మ జ్ఞానాన్ని పొంది మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరుకునే అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనకి ఋషులు గ్రంథాల రూపంలో ఇచ్చారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల రూపంలో ఇచ్చారనమాట. అవి ఎప్పుడైతే మనం వాటిని ఆశ్రయించి చదవడం ప్రయత్నం చేసి అందులో చెప్పినటువంటి విషయాలు మనము పాటించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు బ్రహ్మయజ్ఞాన్ని మనము సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ ఉన్నారు, ఇప్పుడు మీరందరూ కూడా ఆ, భ- భగవంతుడు చెప్పినటువంటి ఈ భగవద్గీత వినడానికి ఇక్కడ సమావేశం అయ్యారు. ఈ భగవద్గీతని మనకి వ్యాస భగవానుడు విఘ్నేశ్వరుడు ద్వారా గ్రంథస్థం చేసి మనందరికీ అందించారు. అంటే వ్యాస భగవానుడు ఎవరు? ఆయన ఒక మహర్షి, బ్రహ్మర్షి ఆయన. సో ఆ ఋషి మనకిచ్చినటువంటి ఈ వాంగ్మయం, ఈ ఈ ఈ, ఆ, జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మనము ఒక యజ్ఞాన్ని సంపూర్ణం చేసిన వాళ్ళం అవుతున్నాం అనమాట.
మనకి భగవంతుడు ఏదైతే 5 యజ్ఞాలు ఇచ్చారో ఆ 5 యజ్ఞాల్లో మనం మొదటి 2 ఆల్రెడీ ఇలాగా మనము సత్సంగంలో పాల్గొని మంచి విషయాలు శాస్త్రోక్తమైన విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ మొదటి 2 సంతృప్తి పరుస్తున్నాం. ఆ తర్వాత పితృయజ్ఞం ఏదైతే ఉందో పితృయజ్ఞం అంటే మన పూర్వీకులు ఎవరైతే మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఆ, వాళ్ళు చేసినటువంటి కర్మల ద్వారా పాపపుణ్యాల ద్వారా వాళ్ళు ఏవి అనుభవించాలో అవి అనుభవించేస్తారు. అనుభవించేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మకి వెళ్తారు, లేదంటే ఇంకో వేరే లోకాలకు వెళ్తారు అనమాట. ఓకే. లోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పేరు మీద మనం తర్పణాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేస్తుంటాం. అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషపడతారు. అంటే పితృదేవతలు అంటే ఇప్పుడు ఎలాగైతే ఇంద్ర, అగ్ని, వరుణ, వాయు, ఆ, వీ పంచ ఆ, మన పంచభూతాలను అధిష్ఠించిన దేవతలు ఎలాగ ఉన్నారో పితృదేవతలనే ఒక కేటగిరీ ఉంటుందన్నమాట. వీళ్ళ పని ఏంటి అంటే మనుష్యులు ధార్మికంగా జీవిస్తున్నారా లేదా చూసి ఆ ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మనుషులకి వాళ్ళని ఎలిజిబుల్ చేస్తారనమాట. భగవంతుని ద్వారా మనం వివిధమైనటువంటి ఆ, మన ఆ విభూతులు పొందడానికి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే. మీరు చేసినటువంటి పనులు, మీ మీరు ప్రవర్తిస్తున్న విధానము, అలాగే మీరు మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ అవన్నీ ఆ, సక్రమంగా ఆ, సక్రమంగా చేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు మిమ్మల్ని ప్రమోషన్కి. లేదంటే మీరు సరిగా పని చేయట్లేదు, పోనీ సరిగా పని చేసినా కూడా మీ సీనియర్స్ని మీరు సరిగా గౌరవించట్లేదు, అప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను నాలెడ్జ్ ఉంది కానీ సీనియర్స్ని గౌరవించాడు, సో ఈయనకి ఎందుకు ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఈయన అర్హుడు కాదు అని చెప్పి ఇలా చేస్తారు. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనము ధర్మాన్ని భగవంతుడు చెప్పినటువంటి ఆ ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ ధార్మికమైన జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నప్పుడు ఈ పితృదేవతలు మన యొక్క జీవన విధానాన్ని చూసి వాళ్ళు ఇతడు ఇంకా వంశాభివృద్ధి వంశం వృద్ధి చెందడానికి వృద్ధి చెందింపజేయడానికి అర్హుడు, ఇతనికి పిల్లలు పుట్టే ఆ, ఇతని వంశం ఇంకా ముందుకు వెళ్తుంది అని ఒక అర్హత ఇస్తారు, ఇతనికి సంపదలు ఆ, రావాలి అని ఒక అర్హత ఇస్తారు అనమాట. దాన్ని బట్టి పితృదేవతలు ఇచ్చినటువంటి అర్హత బట్టి భగవంతుడు మనకి ఆ, వివిధ విభూతులు మనకి ఇస్తారనమాట. సో అది పితృదేవతలు చేస్తారు. వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలంటే ధార్మికమైన జీవితం, అలాగే ఆ, సమయాన్ని బట్టి శ్రాద్ధ కర్మలు అవన్నీ చేస్తూ ఉండరన్నమాట. అంటే మరి మన తల్లిదండ్రులు ముత్తాతలు వాళ్ళు వేరే జన్మ ఎత్తుతారు కదా, మరి మనం వదిలిపెట్టే ఈ తర్పణాలు శ్రాద్ధ కర్మలు వాళ్ళకి చెందుతాయా అంటే అవి వాళ్ళకి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితం వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి చెందుతాయి. ఇప్పుడు నేనున్నాను, నేను పూర్వం ఇంకో జన్మలో ఉన్నప్పుడు నాకు ఒక కుటుంబం ఉండింది. ఆ కుటుంబంలో వ్యక్తులు ఆ, నాకు శ్రాద్ధ కర్మలు వదిలిపెట్టారనుకోండి, ఆ ఫలితం దాన్ని పితృదేవతలు చూస్తారు. చూసి ఓహో వీడు ఇంతకుముందు బ్రతికున్నప్పుడు ఒక చక్కటి సాంప్రదాయాన్ని ధర్మాన్ని వీడి కుటుంబానికి వీడు నేర్పించాడు, కాబట్టి వీడు ఇప్పుడు కూడా మళ్ళీ చక్కటి జీవితాన్ని అనుభవించడానికి అర్హుడు అని చెప్పి నాకు ఆ అర్హత ఇచ్చి నన్ను ఇంకా ఉద్ధరిస్తారనమాట. ఆ విధంగా ఈ కర్మలు అనేవి ఉపయోగపడతాయి. ఆ పితృయజ్ఞం అయిపోయిన తర్వాత భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఏంటంటే మనతో పాటు చాలా జీవరాశులు, చాలా జంతువులు, క్రిమికీటకాలు ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట. అయితే వాటి మనము సాధ్యమైనంత వరకు హింసించకుండా ఉండడమే ఆ భూతయజ్ఞాన్ని చేయడం అన్నమాట. తర్వాత చివరిది మనుష్యయజ్ఞం. మనుష్యయజ్ఞం అంటే మనతో పాటు మనకి ఎంతో మంది దేహ బంధువులు, లేదంటే మిత్రులు ఇంకెంతో మంది ఉంటారనమాట. ఆ, మ- దేహ బంధువులు మిత్రులే కాకుండా సమాజంలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ మనము ఏదో ఒక విధంగా ఆ, సంతృప్తి పరచాలి. ఏదో ఒక విధంగా అంటే ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, అతిథికి ఆయన శత్రువా మిత్రువా చూసుకోకుండా అవన్నీ విషయాలు ఆలోచించకుండా ఇంటికి వచ్చాడు కాబట్టి చక్కగా వారిని గౌరవించి వారికి ఆ, ఆ, ఆకలి తీరడానికి కొంత అన్నం ఇవ్వడము, దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వడము, ఇలాగా పరస్పరం మనుషుల యందు మనకి
ఒక గౌరవ భావంతో మనం గనుక ఉంటే ఆ మనుష్య యజ్ఞాన్ని కూడా మనము సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాం అనమాట. అయితే ఇన్ని 5 యజ్ఞాలు భగవంతుడు ఇచ్చాడు కదా, మరి ఇవన్నీ ఆ, యజ్ఞాలు మనము చేయగలమా? ఒకవేళ కనుక చేయకపోతే ఏం జరుగుతుంది? భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఏవం ప్రవర్తితుం చక్రం నాను వర్తయతి ఇహ అఘాయిర్ హరే కృష్ణ అఘాయిరింద్రి ఆరామో మోఘం పార్థాస జీవతి అని చెప్పాడు. ఎవరన్నా గనక ఇలాగా ఇలా గనక బ్రతకలేదనుకో, వాళ్ళు పాపకూపంలో పడిపోతున్నారు అర్జున అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. అయితే మనం ఏది తిన్నా కూడా భగవంతునికి అర్పించాలి. ఓకే, మనం ఏది అనుభవిస్తున్నా కూడా భగవంతుడు ఇచ్చాడు ఇది అని చెప్పేసి అనే భావంతోనే మనం దాన్ని అనుభవించాలి. అలాగే మనతో పాటు ఉన్నటువంటి జీవరాశులు మనం చూసుకోవాలి. కానీ ఇవన్నీ కొ- చాలా కొన్నిసార్లు సాధ్యమవుతాయి, కొన్నిసార్లు సాధ్యపడవు. దానికి కూడా భగవంతుడు ఒక గొప్ప ఉపాయం ఇచ్చారనమాట. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు ఆ, మనం ఏదైనా వంట చేసుకున్నాం అనుకోండి ఇంట్లో, అది శాస్త్రాలు ఏం చెప్పారంటే వంట చేసిన పదార్థాన్ని ఖచ్చితంగా భగవంతుడికి నివేదించిన తర్వాతనే తినాలని చెప్తారు. కానీ మనకి ఆ సాంప్రదాయం అనేటువంటిది ఆ, అది ఎప్పుడో మర్చిపోయాం. పూర్వకాలంలో చేసేవారు, ఇప్పుడు చాలామంది చేయట్లేదు. కేవలం ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ముందుకెళ్తుంటారో వాళ్ళు మాత్రం భగవంతునికి అర్పించే తింటారు. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఆ, ఎంతో హింస జరుగుతుంది, చిన్న చిన్న క్రిమి కీటకాలు చనిపోవడం జరుగుతుంది. సో ఆ పాపం కూడా మనకి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే దాన్ని మనం మళ్ళీ భగవంతునికి అర్పిస్తే భగవంతుడు దాని మీద ఉన్నటువంటి ఆ హింసకర్మ ఫలితాన్ని తీసేసి మనకి ఆ ఆహారాన్ని పవిత్రం చేసి ఇస్తారనమాట. అయితే భగవంతుడికి అర్పించాలి అంటే ఆ అది ఆ భగవంతుడికి అర్పించేటటువంటి సాత్వికమైన ఆహారం అయి ఉండాలి. మనకి అన్ని వేళ కుదరకపోవచ్చు, కానీ మనం ఒక చిన్న ఆ, ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే ఏ ఆహారం తీసుకుంటున్నా, ఏ సాత్విక ఆహారం తీసుకుంటున్నా కూడా భగవంతుని నామాన్ని ఒకసారి శ్రీ విష్ణు అని 3 సార్లు తలుచుకొని గనక తీసుకుంటే అది కూడా భగవంతునికి అంటే ఆ, దానికి ఒక ప్రక్రియ ఉంది భగవంతునికి ఎలా నివేదించాలని. కానీ అది అన్ని వేళలా కుదరకపోవచ్చు. సూక్ష్మంగా ఎలా చేసుకోవాలంటే ఇలాగా శ్రీ విష్ణు అనుకొని మనం గనక ఆ పదార్థం తీసుకుంటే అప్పుడు కూడా అంటే భగవంతుని ఇది నాకు భగవంతుడు ఇచ్చాడని గుర్తు చేసుకుంటూ తింటున్నాం కాబట్టి అలా కూడా ఎంతో కొంత మనకి కర్మ క్షయం అయిపోతుంది అనమాట. ఓకే, అయితే భగవంతుడు ఏం చెప్పారు, ఇది కొద్దిగా ఆ, ఆ, అంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మనం అన్ని వేళలా అలర్ట్గా ఉండలేం కదా. నేను ఈ యజ్ఞం చేస్తున్నానా లేదా, ఈ యజ్ఞాన్ని సంతృప్తిపరుస్తున్నానా లేదా అని చెప్పేసి అన్ని వేళలా మనం అలర్ట్గా ఉండలేము. అందుగురించి కృష్ణ ఏం చెప్తున్నారంటే, యస్త్వాత్మరతి ఏవ స్యాద్ ఆత్మతృప్తాశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్టా తస్య కార్యం న విద్యతే. ఓకే, సో మనకి ఆ, 10 నుండి 16 శ్లోకాల వరకు 3వ అధ్యాయంలో మనల్ని మనము ఆ, ఎలా నియంత్రించుకోవాలి, మనం చేసే కర్మలని ఏ విధంగా నియంత్రించుకోవాలి, నియంత్రించుకుంటే మనము ఆ కర్మల యొక్క ఫలితాలని అంటే దుష్ఫలితాలని అనుభవించకుండా ఉండగలము చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆదర్శప్రాయమైనటువంటి విషయం ఏది అని చెప్తున్నారు. ఓకే, ఆదర్శప్రాయమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ నుండి మనం దేన్ని ఆదర్శంగా తీసుకుంటే గనక పైన చెప్పినటువంటి నియంత్రిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా చేయగలము. ఒకవేళ చేసినా చేయకపోయినా అవన్నిటిని ఎలా తృప్తిపరచగలమో కృష్ణుడు ఇక్కడ నుండి 3వ అధ్యాయం 17వ శ్లోకం నుండి చెప్తున్నారన్నమాట. 17వ శ్లోకంలో ఏం చెప్తారంటే, యస్త్వాత్మరతిర్ ఏవ స్యాత్ ఆత్మతృప్తాశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎవరైతే భగవంతుని మీద భక్తితో ఆత్మజ్ఞానంతో ఆ, ఆ, ఉంటారో వాళ్ళు తమ యొక్క ఆ ఆత్మజ్ఞానం నందే తృప్తి చెంది, ఓకే, ఆ ఆ ఆత్మజ్ఞానం గురించి పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క కర్మలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మినహాయింపు, వాళ్ళు చేయకపోయినా చేసిన దాంతోటే సమానము అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాం. అంటే చెయ్యకూడదు తప్పు అని కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకునే వాళ్ళు మిగతా కర్మలు చేయకూడదని కాదు. ఆధ్యాత్మిక పదంలో ఎవరైతే ఉన్నారో భగవంతుని తోడి సంబంధాన్ని దృఢపరచుకోవడానికి
పరుచుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి భగవంతుడు ఇచ్చే ఒక మినహాయింపు. ఓకే, ఎలాగైతే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, కానీ మనము ఒక మ్, సేవా కార్యక్రమాలు చేసామనుకోండి, నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేసామనుకోండి, సో మనము ప్రభుత్వానికి అయ్యా నాకు వచ్చిన సంపాదనతో నిస్వార్థంగా నేను ఈ సేవా కార్యక్రమాలు, ఈ పలానా దేవాలయానికి డొనేషన్ ఇచ్చాను, పలానా విషయాలకి నేను డబ్బును వెచ్చించానని చెప్తే గవర్నమెంట్ మనకి ట్యాక్స్ కట్టే డబ్బులో మినహాయింపు ఇస్తుంది. అలాగే భగవంతుడు ఎవరైతే ఆత్మ జ్ఞానం గురించి పరితపిస్తూ భగవద్భక్తి గురించి బతుకుతుంటారో వాళ్ళకి ఈ కర్మలు చేసినట్టుగానే పరిగణిస్తారనమాట. అంటే చేయకూడదని కాదు అక్కడ అర్థం, మినహాయింపు దొరుకుతుంది. ఓకే, సో అది కృష్ణుడు చెప్తున్నారు. అలాగే చెప్తూ కృష్ణ ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తారంటే, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మ నువ్వే కాదయ్యా, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇలాంటి కర్మలు చేశారు. ఎవరు చేశారని చెప్తున్నారంటే, ఆ, జనక మహారాజు లాంటి గొప్ప వ్యక్తులు కూడా. జనక మహారాజు ఎవరండి? సీతాదేవి సీతాదేవి తండ్రి. సీతాదేవి తండ్రి. ఓకే, సీతాదేవి తండ్రి. ఆ సీతాదేవి తండ్రి, సీతమ్మ తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ యొక్క ఆ, కర్మలని ఆచరించి ఆయన కూడా ముక్తి పొందారు అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి యొక్క ఉదాహరణ ఇస్తున్నారనమాట. అయితే మనం నిన్న చర్చించుకున్నాం, వేదం రెండు విధాలుగా విభజించబడింది, కర్మకాండ, జ్ఞానకాండ అని. చాలామంది కర్మకాండ వైపే ఫోకస్ చేసి కర్మకాండలో ఉన్న విషయాలనే పాటించి అవే ఇంకా మొత్తం సనాతన ధర్మం అనుకొని ఆ, తమ కామ్యమైన కోరికలు తీర్చుకోవడానికే బ్రతికేస్తుంటారనమాట. దానివల్ల ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం తప్పించుకోవడానికి భగవంతుడు ఒక ఉపాయం ఇచ్చారు. అయితే ఆ, మనకి భాగవతంలో ఒక గొప్ప వృత్తాంతం వస్తుంది. ఏంటి అంటే, నహుష మహారాజ్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన గొప్ప మహారాజు, ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి మహారాజు ఆయన. ఆ, ఆయన 100 యజ్ఞాలు చేస్తారు, 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. చేసిన తర్వాత ఆయనకి ఏ, చాలా పుణ్యం లభిస్తుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే స్వర్గలోకంలో ఆ, ఇంద్రుడు ఏదో పాపం చేయడం వల్ల ఆయన ఇంద్ర పదవి నుండి వైదొలగాల్సి వస్తుంది, దిగిపోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఇంద్రుడు ఆయన పదవి నుండి దిగిపోతే, ఆయన పదవిలో ఆయన లేకపోతే రాక్షసులు వచ్చి అటాక్ చేసి మళ్ళీ స్వర్గాన్ని వాళ్ళంతా స్వాధీనం చేసుకుంటారని తాత్కాలికంగా ఎవరిని ఈ ఇంద్ర పదవిలో కూర్చోబెడదామని అందరూ కలిసి చర్చించుకొని, అప్పటికి భూప్రపంచంలో ఈ నహుష మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన అర్హుడు అని చెప్పేసి తేల్చేస్తారు. ఎందుకు అర్హుడు అంటే ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు కాబట్టి ఆయన అర్హుడు అని చెప్పేసి చెప్తారనమాట. అందరు తీర్మానిస్తారు. తీర్మానించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు తాత్కాలికంగా ఇంద్ర పదవిని అధిరోహించాలి, ఇంద్ర పదవి మీద కూర్చోవాలి, నువ్వు స్వర్గాన్ని పరిపాలించాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన సరే అని చెప్పేసి ఇంకా ఇంద్ర పదవి దక్కిందని చాలా సంతోషపడి సరే అని ఆయన కూడా ఇంకా స్వర్గానికి వస్తాడు. ఇంద్ర పదవిని ఎక్కి ఆ, స్వర్గలోకాన్ని పరిపాలిస్తుంటాడనమాట. అయితే ఈయనకి ఇంద్ర పదవి ఎలా దక్కింది? 100 యజ్ఞాలు చేయడం వల్ల ఇంద్ర పదవి దక్కింది. ఓకే, అయితే యజ్ఞాలు చేయడం వల్ల పుణ్యం వచ్చింది, పుణ్యం వల్ల గొప్ప పదవి వచ్చింది. ఓకే, అయితే ఆ పదవిలో కూర్చున్న తర్వాత కామం కూడా వచ్చింది ఆయనకి. ఏమొచ్చిందంటే, ఏం దుర్బుద్ధి పుట్టిందంటే ఆయనకి, నేను ఇంద్ర పదవిని స్వీకరించి ఇంద్రుడిలాగా స్వర్గాన్ని పరిపాలిస్తున్నా, కాబట్టి ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి సచీదేవి కూడా నా నన్ను సేవించాలి, నన్ను తృప్తిపరచాలి అని చెప్పేసి ఒక వెర్రి కోరిక పుట్టింది ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఇంద్రుడిని, ఇంద్రుడు లేడు కాబట్టి ఇప్పుడు నేనే ఇంద్రుడిని. సో ఇంద్రుడి భార్య, ఇంద్రుడికి సంబంధించిన అన్నీ కూడా నావే, సో ఆయన భార్య కూడా నా భార్యనే అని చెప్పేసి ఒక వెర్రి కామ ప్రేరితమైనటువంటి కోరిక పుట్టింది ఆయనకి. పుట్టగానే ఆయన ఆ, ఆమెడికి చెప్తాడు, మెసేజ్ పంపిస్తాడు. ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు నన్ను సంతృప్తి పరచాలి, ఎందుకంటే ఇప్పుడు నేనే ఇంద్రుణ్ణి అని చెప్పేసి చెప్తే ఆవిడికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు వద్దు అందామా అంటే ఆయనే ఇంద్రుడు, వెళ్దామంటే తాను పతిత అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బృహస్పతి దగ్గరికి వెళ్తుంది.
దేవగురు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా వాడు ఒక వెర్రి కోరుతున్నాడు, తాత్కాలిక ఇంద్రుడు, నేనేం చేయాలి అంటే, తల్లి నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇంద్రుడివి కదా, ఇప్పుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు కదా, సరే నేను నువ్వు ఏది అడిగావో దాన్ని నేను సంతృప్తి పరుచుతాను, కానీ నువ్వు సామాన్యుడిలాగా రావద్దు, నువ్వు ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి నువ్వు సప్తఋషులు మోసే పల్లెకిలో నా దగ్గరికి రావాలని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. ఇలా చెప్పు నువ్వు వాడికి అని చెప్పి బృహస్పతి ఆవిడతో చెప్తాడు. ఆవిడకి అతనికి రిప్లై ఇస్తుంది ఏమనంటే, నువ్వు ఇప్పుడు సామాన్యుడి కావు, నువ్వు ఇంద్రుడి కాబట్టి, ఇంత గొప్ప వ్యక్తివి కాబట్టి, నువ్వు నార్మల్గా ఈ గుర్రం ఎక్కువ ఏనుగు ఎక్కువ వస్తే ఏం బాగుంటుంది, సప్తఋషులు మోసే పల్లకి ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ అంటుంది. అనగానే వీడేం చేస్తాడు, సప్తఋషులని ఆ, నన్ను పల్లకిలో మీరు సచీదేవి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తాడు. చెప్పగానే వాళ్ళు ఈయనని పల్లకిలో మోసుకెళ్తూ ఉంటారు. వాళ్ళంటే వాళ్ళకి ఎలాంటి ఆ, మన భేదాభిప్రాయాలు లేవు. సరే, మనం లోక శ్రేయస్సు గురించి, లోక శాంతి గురించి మనం చేద్దాం ఈ పని చెప్పేసి వాళ్ళు ఈయన పల్లకిలో మోసుకుంటూ వెళ్తారనమాట. వీడికి కామంతో మొత్తం కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు కాబట్టి ఈ నహుష మహారాజుకి ఇంకా ఆత్రుత ఎక్కువైపోయింది అనమాట. తొందరగా ఆవిడని కలవాలి, తొందరగా ఆవిడని అనుభవించాలని. ఆ ఆ ఆతృత వల్ల ఏం చేశారంటే, ఈ సప్తఋషులు మెల్లగా పల్లకి తీసుకెళ్తున్నారు. ఎందుకు మెల్లగా తీసుకెళ్తున్నారంటే, ఈ సప్తఋషులు అగస్త్య ఋషి అని ఆయన కొంచెం పొట్టిగా ఉంటారు. ఆయన తొందరగా నడవలేరు. నడవలేకపోయేసరికి ఆయనని ఈయన కాలుతో తంతు సర్ప 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 తొందరగా వెళ్ళి అని చెప్పేసి తొందర పెడతాడు అన్నమాట. తొందర పెట్టగానే ఈ అగస్త్య మహర్షి ఎప్పుడైతే నహుష మహారాజు సర్ప సర్ప అనగానే ఈ అగస్త్య మహర్షి తథాస్తు అంటాడు అనమాట. అనగానే వీడు సర్ప సర్ప అన్నాడు కదా, సంస్కృతంలో ఒక పదానికి ద్వంద్వార్థాలు ఉంటాయన్నమాట. సర్ప సర్ప అనే పదానికి పాము అనే ఒక అర్థం, అలాగే తొందరగా వెళ్ళు అని కూడా ఇంకో అర్థం వస్తుంది. అయితే అగస్త్య మహర్షి సర్ప సర్ప అన్నావు కదా, తదాస్తు అన్నాడు. అనగానే వీడు పెద్ద కొండ చిలువ అయిపోయి మళ్ళీ భూమి మీద పడిపోయాడు. ఇప్పుడు ఈ కామ్యమైనటువంటి కర్మలు పరి చేయడం వల్ల నహుషుడికి జ్ఞానం రావాలా, కామం వచ్చింది, దానివల్ల పతనం అయిపోయాడు. కాబట్టి ఈ యొక్క ఆ, ఏ- మ- కర్మలు ఏవైతే, ఈ యజ్ఞాది కర్మలు ఏవైతే ఉన్నాయో మన శ్రేయస్సు కోసం, మన స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు. వాటిని నిర్వర్తిస్తూనే ఆ, భగవంతుడికి మళ్ళీ అర్పించి మనము అనుభవించాలి. అయితే ఇదే ఇక్ష్వాకు వంశంలో ఇంకొక మహారాజు గురించి నిన్న చర్చించుకున్నాం. నిన్న ఎవరి గురించి చర్చించుకున్నామండి? ఇంకొక ఉదాహరణ కూడా అంబరీష మహారాజు గురించి చర్చించుకున్నాం. అంబరీష మహారాజు తనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించడం వల్ల ఆయనకి ఒక గొప్ప తపస్వి దుర్వాసోమని దుర్వాసోమని ఆయనకి ఆపదలు సృష్టించినా కూడా ఆయన ఏం చేయలేకపోయాయి. ఒక మహారాజేమో తనకున్నటువంటి ఇంద్రియాలని కామ్యమైన కర్మలు చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక మహారాజేమో తనకున్నటువంటి ఇంద్రియాలని భగవద్భక్తిలో ఉపయోగించి తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాడు. సో కర్మలని అనేటువంటివి భగవంతుడు ఇచ్చినటువంటి వీటిని, మన ఇంద్రియాలని స్టెప్ బై స్టెప్ పైకి అంటే ఒక్కొక్క అంచెలంచెలుగా మనం భగవంతుని వైపు వెళ్ళడానికి ఉపయోగించుకోవాలన్నమాట. అదే మన అంబరీష మహారాజ్ చేశాడు, కానీ నహుష మహారాజా చేయలేకపోయాడు. మనము అంబరీషుణ్ణి ఉదాహరణగా తీసుకొని ఈ కర్మల్ని చక్కగా భగవంతుని భక్తిలో ఉపయోగించి భగవంతుని తృప్తిపరచడానికి కనుక చేస్తే మనకి ఆ కర్మ బంధనాల నుండి మనం విడిపడతాం, అలాగే భగవంతుని యొక్క సాంగత్యం కూడా మనకి దొరుకుతుంది. ఓకే, సో అది ఆ, ఒకవేళ గనక మనము ఈ కర్మలని సరిగ్గా చేయకపోతే, స్వార్థం గురించి ఉపయోగించుకున్నట్టయితే అది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన కృష్ణుడు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మనం ఇప్పుడు ఆ, ఇందాక చర్చించుకున్నాం మన జనక మహారాజు గురించి, అలాగే మన అంబరీష్ మహారాజు గురించి. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే, మనం ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటామో ఆ, ఆ, వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనకి ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ ఆ, ఉంది. ఓకే, సో మనం ఆదర్శంగా తీసుకునేటటువంటి వ్యక్తులు
మనని ఎవరంటే మనం జనరల్గా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటామంటే సహజమైన నాయకులు. ఓకే, వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశ అధినేతలు మొదలైన వారు. వీళ్ళే మనకి ముందు కనిపించే వాళ్ళు వీళ్ళే. తల్లిదండ్రులను ఆదర్శంగానో లేకపోతే ఉపాధ్యాయులను ఆదర్శంగానో తీసుకుంటాం. అంటే వాళ్ళు చేసిన విధంగా మనము చేస్తామన్నమాట. భగవంతుడు ఏమంటాడంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవతరో జన సాయత్ పరమానం కృతే లోకాస్తద్ అనువర్తతే. ఒక ప్రాయమైనటువంటి వ్యక్తి ఏదైతే కార్యకలాపాలు చేస్తాడో ఆ, అతను చేసినటువంటి కార్యకలాపాలని తర్వాత స్థాయి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని అతను చేసిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అర్జున అని చెప్పేసి చెప్తారు. అందు గురించి అని మనము ఎవరిని ఎవరిని అనుసరించాలో జాగ్రత్తగా మనము చూస్ చేసుకోవాలి. మనకి ఆ, అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు మనకి. శిల ప్రభుపాద, అలాగే గొప్ప పరంపరలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు ఎవరో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుంటే కనుక వాళ్ళు జీవించినటువంటి విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మన జీవితం కూడా సఫలమవుతుంది. అలాగే భాగవతంలో ఏం చెప్తారంటే ఎవరైనా సరే ఒక గురువు కానీ, ఒక పతి తండ్రి కానీ, ఒక భర్త కానీ, ఒక తల్లి కానీ, దేవుడు కానీ, ఎవరైనా సరే వాళ్ళు గనక వాళ్ళని ఎవరి అయితే ఆశ్రయిస్తారో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించకపోతే వాళ్ళ ఆ స్థాయిలో ఉండి కూడా వేస్ట్. ఏమంటారంటే గురోర్న సాస్యాత్ స్వజనోన సాస్యాత్ పితాన సాస్యాత్ జననీన సాస్యాత్ దైవం న తత్స్యాన్ న పతిశ్చ స్యాన్ న మోచయేదే యః సముపైతి మృత్యుం. ఒక గురువు కానీ లేదంటే ఆ, ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక దేవత కావచ్చు, లేదంటే ఆ, ఒక భర్త కావచ్చు. ఈ స్థానాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరెవరైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని గనుక వీళ్ళు ఆ, నాయకత్వ స్థానాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు జనన మరణ చక్రం నుండి బయటపడే విధంగా వాళ్ళకి ఉపయోగపడకపోతే వాళ్ళ ఆ స్థాయిలో ఉండి కూడా వేస్ట్ అని చెప్పారనమాట. సో మనము మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనము చేయవలసినటువంటి ప్రప్రథమమైన పని ఏంటి అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నాకు ఈ లోకానికి, ఈ దేహ బంధువులకి ఏంటి సంబంధం, నేను మళ్ళీ పుడుతున్నాను, మళ్ళీ చస్తున్నాను, ఎంత కాలానికి ఈ పుట్టడం చావడం అనే ఈ చక్రం నుండి బయటపడాలి అనే బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆ, జ్ఞానం గురించి మనము ఆలోచించాలి. అలా ఆలోచించకుంటే మన జీవితాన్ని మనం వృధా చేసుకున్నట్టే. సో అలాగే మనకి మన గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, మన ఆ, ఆ, తల్లి కానీ వాళ్ళందరూ అలాంటి బోధనలు మనకి చేస్తుండాలి. అప్పుడే మనకి జీవితాన్ని మనము ఆ, సాఫల్యం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అయితే కృష్ణ ఏమంటారంటే ఆ, ఇప్పుడు ఆయన వివిధమైనటువంటి కర్మల గురించి చెప్పారు, అవి మనం పాటించాలని చెప్పారు, అవి గొప్ప గొప్ప వ్యక్తులు చేయాలని చెప్పారు. మరి ఆయన పాటిస్తాడా లేదా? ఓకే, పాటిస్తారు. ఆయన పాటిస్తాడా లేదా అనేది ప్రశ్న. ఓకే, సో ఆయన కూడా ఖచ్చితంగా పాటిస్తారు. ఆయన ఏం చెప్తారంటే కృష్ణ ఆ, నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కశ్చన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మాణి యదహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతి నృతా మమా వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసా ఉత్సీధేయురిమే లోకా న కుర్యాత్ కర్మ చేదహం సంకరస్య చ కర్తహ్యాముపహన్యాం ఇమా ప్రజా. ఓ అర్జున, ఈ మూడు లోకాల్లో నేను చేయాల్సినటువంటి కర్మ పని ఏదీ లేదు, చేయాల్సిన అవసరం నాకు లేదు, లేదండి చూడు. చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను కూడా కర్మలు చేస్తానయ్యా. నేను ఎందుకు కర్మలు చేస్తానంటే నేను గనక ఒకవేళ కర్మలు చేయకపోతే ఈ మనుషులందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా కర్మ భ్రష్టులైపోతారు. మా దేవుడే ఆయన ఏం కర్మలు చేయట్లేదు, మేము ఎందుకు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కర్మ భ్రష్టులైపోయి ఎలాంటి కర్మలు చేయరు. అందు గురించి అని నేను కూడా కర్మ చేయాల్సిన అవసరం లేనటువంటి పరమాత్మ నేను కూడా కర్మలు చేస్తాను. నేను కర్మలు చేయకుండా ఉండి ఆ, సంకర జాతిని నేను సృష్టించలేను. సంకర జాతి అని ఎవరన్నానంటే ఏ కర్మ చేయకుండా సోమరిపోతుల్లాగా
బద్ధకస్తులాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సంకరులు అంటారనమాట. సో నేను అలాంటి ప్రజోత్పత్తికి కారణమవుతాను ఒకవేళ గనుక నేను కర్మ చేయకపోతే. సో భగవంతుడు ఎందుకు అవతరిస్తారు భూమి మీద అనే కారణం మొట్టమొదటి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మ్, ఆ మనుష్యుడు ఎలా బతకాలో ఆయన జీవించి చూపించి చూపిస్తారనమాట. ఓకే, ఆయన జీవించి చూపిస్తారు. సో ఆయనని మనం ఆదర్శంగా తీసుకొని మనం జీవిస్తామేమో అని ఆయన చూపిస్తారు. కానీ మనము ఆ భగవంతుని గురించి ఆలోచించడానికే మనకు సమయం ఉండదు. కానీ ఆ భగవంతుడు ఉన్నాడని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకమే మనకు కుదరదు. ఆ నమ్మకం కుదరకపోవడం వల్లనే మనం భగవంతుని మీద సరైనటువంటి నమ్మకం కుదరకపోవడం వల్లనే మనం భగవంతునికి ఏది కూడా భగవతార్పణంగా చేయమన్నమాట. ఒకవేళ భగవతార్పణంగా చేస్తే ఆయన ఇంతకుముందే అష్యూరెన్స్ ఇచ్చారు, ఆయన హామీ ఇచ్చారు. ఏంటి అంటే నువ్వు నాకు అర్పిస్తున్నట్టు చెయ్యి, నీకు ఎలాంటి కర్మ బంధనాల్లో ఉండి కర్మ బంధనాలు చుట్టుకోకుండా నిన్ను బయటపడేస్తా అని చెప్తున్నారు. ఓకే, మనకి చాలామంది మన సనాతన ధర్మంలో ఆయన దేవుడు మనుషులకు పుడతాడు, ఆయన దేవుడు ఎక్కడైనా మనుషులకు పుడతారా, దేవుడు అవతరించే అవకాశమే లేదు, అవసరమే లేదు ఆయనకి, భగవంతుడు ఒక గొప్ప శక్తి, ఆయనకి అవతరించాల్సిన అవసరం లేదు అది అని వేరే వాళ్ళు వేలెత్తి చూపిస్తూ ఉంటారన్నమాట. కానీ మనకి భగవంతుడు సనాతన ధర్మంలో ఆయన ఎందుకు అవతరిస్తారంటే మనుషులు ఎలా జీవించాలో ఆయన ముందు ఆయన జీవించి చూపించి ఇది ఇలా జీవించాలని ఒక ఆదర్శాన్ని ఆయన సెట్ చేసి ఆయన మనకి చెప్తారనమాట. ఓకే, సో ఆయన కూడా ఈ కర్మల్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. లైక్ శ్రీరాముడు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే అర్జున, నేను కూడా కర్మల్ని ఆచరిస్తాను, ఎందుకంటే మీరందరూ కూడా నన్ను చూసి నేర్చుకుంటారు కాబట్టి నేను ఆచరిస్తాను అని చెప్పి కృష్ణ ఏమంటారంటే మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశనిర్మో మోభూత్వ ఇద్యస్వ విగత జ్వర. అందుకే నువ్వు అన్ని కర్మలు కూడా కావున ఓ అర్జున నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు ఆ, మమతత్వములను విడిచి కర్మలనన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చెయ్యము. అంటే నన్ను నమ్మి నాకు కర్మలను అర్పించి నేను చెప్పిన విధంగా నువ్వు యుద్ధం చెయ్యి, నేను చూసుకుంటా అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. చెప్పి తర్వాత కృష్ణుడు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పారు. ఏం చెప్పారంటే ప్రాకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వస అహంకారవి మూఢాత్మ కర్త అహమితి మాన్యతే. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే అదంత సులభం కాదు, మనుషులంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు ఏంటివి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల ద్వారా ప్రేరేపితులై ప్రకృతి నడిపించిన విధంగా వాళ్ళు నడుస్తుంటారు. అలా నడుస్తూనే నేనే అంత చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు భ్రమలో బ్రతికేస్తుంటారు. ఎలాగైతే మనము ఆ ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన మద్యపానం సేవించాడు అనుకోండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయనకి తెలియకుండా ఏవో పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ త్రిగుణాల వల్ల మనం కూడా ఆ త్రిగుణాలకు లోనైపోయి ఏ, మనం కూడా ఆ, త్రిగుణాలకు లోనిపోయి ఆ ప్రకృతి నడిపించిన విధంగా నడుస్తుంటాం. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనముకు భగవంతుడికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్ పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నును స్వధర్మ పాలనము నందు నాశనం పొందుటి అయినను ఉత్తమమైనది. ఈయన కృష్ణుడు చెప్పాడుగా హతో వా ప్రాప్స్య స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కొంతే యుద్ధాయ కృత నిశ్చయ. అంటే ఒకవేళ నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చనిపోయినా నువ్వు లాభపడతావు అర్జున,
కానీ నీ ధర్మం గనక నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని గనక నువ్వు పాటించకుండా వదిలిపెడితే అపకీర్తి పాలైపోయి నిన్నందరూ చులకనగా చూస్తారు. అపకీర్తి పాలై ఒక ఉత్తమమైన వ్యక్తికి అపకీర్తి పాలవ్వడమే మరణంతో సమానం. ఓకే. సో ఇక్కడ కృష్ణుడు స్వధర్మాన్ని చెయ్యమని, స్వధర్మం చేయడం వల్ల కలిగే ఆ, ప్రయోజనాన్ని చెప్తున్నాడు. స్వధర్మం చేయడం వల్ల ఆ, ఒకవేళ సధర్మాన్ని ఆచరించే సమయంలో కొద్దిగా మనము ఆ, ఏమైనా తప్పులు అయినా కూడా, తప్పులు దొరికినా కూడా అది మనకి సత్ఫలితాలనే ఇస్తుంది. కానీ మన ధర్మం కానటువంటి ఇంకొక ధర్మాన్ని, ఉదాహరణకు ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి. ఆ గృహస్థు యొక్క ధర్మం ఏంటి? ఆయన ఆయన మీద ఎవరైతే ఆ, వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, ఆయన పిల్లలు కానీ, భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఆయన విచ్చలవిడిగా ఏదో తన స్వార్థాన్ని తాను, లేకపోతే ఇంకో స్త్రీ మీద వ్యామోహంతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు తన ధర్మానికి తాను పాటించట్లేదు. దానివల్ల అతను మళ్ళీ పాపం పొంది మళ్ళీ పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంది. ఒకవేళ ఆయన కుటుంబాన్ని చూసుకునే క్రమంలో కొన్నిసార్లు కుటుంబానికి కావలసినటువంటి ఏ, అన్ని వస్తువులు ఆయన సమకూర్చకపోయినా కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఆయన గౌరవిస్తారు. ఎందుకంటే తన మీద ఏదైతే కుటుంబ బాధ్యత ఉందో దాన్ని నిర్వర్తించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆ ప్రయత్నం సఫలం అవ్వకపోయినా కూడా తనని ఎవరు నిందించాడు. ఆయన శక్తి మేరకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే భగవంతుడు కూడా చెప్తున్నాడు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యయ్యా. అది చేసే క్రమంలో ఏమైనా తప్పులు దొరికినా కూడా పర్వాలేదు, కానీ వేరే ధర్మం నువ్వు కరెక్ట్గా చేసినా కూడా అది తప్పే. దానివల్ల నువ్వు సత్ఫలితాలని పొందవు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అయితే అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుందన్నమాట. కృష్ణ, మీరు ఇన్నిగానే చెప్పారు కదా, ఇన్ని విషయాలు చెప్పారు కదా, అయితే మనుషులు ఏదో ఎవరో వెనకాల నుండి తోసేసినట్టు పాపాన్ని ఎలా చేస్తారు? పాపకర్మలు ఎలా న- చేస్తారు? వాళ్ళకి ఎవరో వాళ్ళని ఎంకరేజ్ చేసిన నీ పాపం చెయ్యయ్యా అని చెప్పినట్టు, లేదంటే ఆ, ఈ ఈ ఈ ఈ పాపం నువ్వు ఖచ్చితంగా చెయ్యాలని తోసినట్టు ఎలా చేస్తారని చెప్పేసి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడంటే అర్జునుడు, ఆమ్, ఆ, ఒక్క నిమిషం. ఈ అతకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష అని చిన్నాపి వార్ష్ణయ బలాద్ ఇవ నియోజిత. 3వ అధ్యాయం 36వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు అనమాట, ఓ కృష్ణ, ఆ, ఈ మనుషులు పాపాలు ఎలా చేస్తున్నారయ్యా? ఏదో ఎవరో తోసేసినట్టు పాపాలు ఎలా అనుభవిస్తున్నారు? వాళ్ళు పాపాలు ఎలా చేస్తున్నారు? పాపాలు చేయడానికి కారణం ఏంటి అని చెప్పి అర్జున్ అడుగుతున్నాడు 36వ శ్లోకంలో. అప్పుడు కృష్ణుడు శ్రీ భగవాను ఆయన ఏమంటాడంటే, శ్రీ భగవాను కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహవైరినం ధూమేనావ్రేతేవన్ని యథాదర్శో మలేన చైతోల్బేనావృతో గర్భ తథా తేన దం ఆవృతం అని చెప్తారు. అయ్యా అర్జున, పాపాలు మనుషులు ఎలా చేస్తారంటే కామము క్రోధము ద్వారా జన్మించబడినటువంటి రజోగుణం వల్ల వాళ్ళు విచక్షణ కోల్పోయి సమస్త పాపాలను చేస్తుంటారు. ఎలాగైతే ధూమేనా వ్రియతే వన్నిహి యథాదర్శో ధూమేనా వ్రియతే అగ్నిని పొగ ఎలాగైతే ఆవరించి ఉంటుందో, ఒక కడుపులో ఉన్నటువంటి పిండాన్ని మావి ఎలాగైతే ఆవరించి ఉంటుందో, అలాగే మనుషుల యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క కామము ఆవహించి ఉంటుంది అని చెప్పి కృష్ణుడు చెప్తాను. ఇప్పుడు పాపానికి కారణం ఏంటి? హ్యాండ్ రైస్ చేయండి, ఎవరు చెప్తారో. క్రోధం ప్రభు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. సో కామేశ క్రోధేశ, కామం ద్వారా, కామం మనం అనుకున్న విధంగా జరగకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చి విచక్షణ కోల్పోయి ఇంకా చేయకూడని పనులన్నీ చేస్తాడనమాట. ఓకే. సో అలాగా మనుషులు పాపాలని ఆచరిస్తున్నారు అయ్యా అర్జున అని చెప్తాడనమాట. అయితే మరి అలా ఆచరించకుండా ఉండాలంటే ఎలా?
ఎలా అంటే కృష్ణుడి కోసం ప్రత్యేకంగా పని చేయాలని మరియు ఇతరులకు అదే విధంగా చేయడం నేర్పాలని సిఫారసు చేస్తుంది. నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించు. కృష్ణుని గురించి పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా యజమాన్యత్వాన్ని ఆశించకుండా కర్మ చేయి. చేస్తే అప్పుడు నువ్వు ఆ మన కామక్రోధాల నుండి బయటపడతావు. ఓకే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చెప్పి ఓ అర్జున, నీకేవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాన్ని పరాణ్యాహురు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్తు సా. నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. వాటి నియంత్రణలో ఉంచుకుంటే గనక నువ్వు ప్రకృతి ద్వారా ప్రేరేపించినటువంటి త్రిగుణాలకి లోనయ్యి నువ్వు మళ్ళీ మళ్ళీ కామక్రోధాలకి లోనవ్వకుండా ఉంటావు. కాబట్టి నీ ఇంద్రియాల కంటే గొప్పదైనటువంటి జడ పదార్థం కన్నను ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమమైనది. మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమం. బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమం. ఎందుకంటే ఆ బుద్ధి ఫస్ట్ ఆత్మ, తర్వాత బుద్ధి, ఇలా క్రమం. ఓకే. సో ఈ గొప్ప విషయాల గురించి ఆలోచించు. ఆ గొప్ప విషయాల గురించి ఉత్తమమైన విషయాల్ని అనుసరించడానికి, వాటిని ఉద్ధరించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎలాగా? నీ ఇంద్రియాలని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోవాలంటే నా గురించి పనిచేయి, నా గురించి ఆలోచించు, నాకు అర్పించు కర్మలని. కర్మలు చేయకుండా మానడం వల్ల నువ్వేం ఉద్ధరింపబడవు. కర్మలను చెయ్యు. ఎలా చెయ్యు అంటే భగవంతుడు ఫస్ట్ అర్జునుడు ఏమడిగాడు? నాయన కర్మలు ఎందుకు చేయాలి స్వామి? మీరు జ్ఞానం చెప్తున్నారే, జ్ఞానం నేర్చుకుంటా. కర్మ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తే, నాయన కర్మ చేయకుండా ఎవరు ఉండలేరయ్యా ఒక క్షణం కూడా. కర్మలు ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. శరీరాన్ని పోషించుకోవడానికైనా కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఆ కర్మ ఎలా చేయాలంటే నాకు అర్పణపూర్వకంగా చెయ్యాలి. అలా చేయడం వల్ల నువ్వు ఆ కర్మ బంధనాల నుండి బయటపడతావు. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే గనక నువ్వు ఆ ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో నువ్వే కాదు, నేను కూడా కర్మలు చేస్తాను. గొప్ప గొప్ప వాళ్ళు కూడా కర్మలు చేశారు. ఎందుకు అనంటే ఆ, కర్మలు చేయడం వల్లనే, ఉదాహరణకి మీరు ఒక ఆ, ఉద్యోగం చేస్తున్నారనుకోండి. మీకు ఇచ్చిన ఒక పనిని మీరు సక్రమంగా చేయలేదనుకోండి. చేయకపోతే మీ పై ఆఫీసర్ ఏం చెప్తారంటే, ఆ, నాయనా నువ్వు ఆ పని సరిగ్గా చేయలేదు కాబట్టి నువ్వు దాన్ని సరిగ్గా చెయ్యు అన్నాడు అనుకోండి. చేసి ఆ చెయ్యమని చెప్పి అలాగే ఆ మళ్ళీ ఇంకోసారి ఫ్యూచర్లో తప్పులు పోకుండా ఎలా చెయ్యాలో అని కూడా మీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఆ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు నేను తప్పు చేశాను అని అన్నారు కదా, అలాగే మీరు మళ్ళీ ఫ్యూచర్లో తప్పులు చేయకుండా ఉండడానికి ఎలాగా చెయ్యాలో కూడా నేర్పించారు కదా. సో నేను ఇప్పుడు తప్పు చేసిన విషయాన్ని వదిలిపెట్టేసేసి దాన్ని సరిదిద్దకుండా మీరు ఫ్యూచర్లో మళ్ళీ తప్పులు చేయకుండా ఉండే సబ్జెక్ట్ ఏదైతే ఇచ్చారో అది మాత్రం నేర్చుకుంటా సరిపోతుందా అని అన్నారనుకోండి. నాయనా మరి అది నేర్చుకుంటే సరిపోదయ్యా, నువ్వు చేసినటువంటి తప్పు దాన్ని ఎవరు సరిదిద్దుతారు? సో మనం పూర్వం జన్మలో ఆ, చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ మనకి ఈ జన్మ వచ్చింది. ఈ దేహ బంధువులందరూ వచ్చారు. ఆ, వీళ్ళని అంటే వీళ్ళు ఆ, ఈ ఈ బాధ్యతలన్నీ మనం నిర్వర్తించకుండా ఇవన్నిటిని తప్పించుకొని మనము ఆ, ఆత్మజ్ఞానం వైపు వెళ్తా, నేను ఇంకా సర్వసంగ పరిత్యాగిని అయిపోతా, నేను ఆత్మని తెలుసుకుంటా అంటే మరి వీళ్ళని ఎవరు చూసుకుంటారు? ఈ బాధ్యతలు ఎవరు చేస్తారు? అందు గురించి అని నువ్వు నీ స్వధర్మాన్ని ఆచరించు. అవి నాకు అర్పణాపూర్వకంగా ఆచరించు. నేను చెప్పిన విధంగా ఆచరించు. అలాగే నేను చెప్పినట్టు ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యు. ఓకే. ఈ చేసేటప్పుడు నీకు గనక ఆ, చేసేటప్పుడు నా గురించి ఆలోచించి చేస్తుండు. దానివల్ల నువ్వు ఈ బంధనాల నుండి బయటపడతావు అని చెప్తే అప్పుడు అర్జునుడికి కొద్దిగా అర్థమై, సరే మరి ఆ ఆ పాపాలు ఎలా చేస్తారు మనుషులు అని అడగడం జరిగింది. అలాగా కృష్ణుడు భగవంతుడు చెప్పాడు, ఇగో ఇలాంటి బుద్ధి ప్రకృతి వల్ల ప్రేరితమైనటువంటి కామ క్రోధాదుల వల్ల మనం పాపాలు చేస్తాము. అవి పాపాలు చేయకుండా ఉండాలంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానంతో ఉండాలి. బుద్ధిని మనము మంచి బుద్ధితో ఉండాలి. సో ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ఇలా ఈ రథంలో జీవాత్మ ఉంది. ఈ రథాన్ని నడిపిస్తున్నది బుద్ధి. ఓకే. ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంద్రియాలు. ఇంద్రియాలని ఏవైతే ఏంటి అంటే కళ్ళు, ముక్కు, నాలిక, వినికిడి శక్తి,
ఓకే, ఇవి పంచేంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు అనమాట. ఇవి కాక ఇంకా కర్మేంద్రియాలు ఉంటాయి అంటే కాళ్ళు, చేతులు, ఇంకా ఇట్లా 10 ఇంద్రియాలు ఉంటాయి అనమాట. ఈ 10 ఇంద్రియాలని మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది. సో ఆ మనస్సులో మంచి జ్ఞానం ఉందనుకోండి, భగవత్ సంబంధించినటువంటి జ్ఞానం ఉందనుకోండి, ఆ మనస్సు ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగిస్తుంది. దానివల్ల మన జీవితం సఫలమవుతుంది, లేకపోతే నిష్ఫలమవుతుంది. సో మరి ఇంద్రియాలని ఎలా నియంత్రించుకోవాలి? నియమితమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ భగవంతుడు ఏవైతే కర్మలు మనకిచ్చారో స్టెప్ బై స్టెప్ అవి ఆచరిస్తూ వాటిని భగవంతునికి అర్పిస్తూ ముందుకెళ్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. మరి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి? హరే కృష్ణ భగవంతుని యొక్క మహామంత్రి ఓకే, భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం వల్ల మన జపం. మనస్సులో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోయి అప్పుడు మన మనస్సు ఆ, చక్కటి సద్భావనలతోటి ఉంటుంది. మరి మన బుద్ధిని ఎలా నియంత్రించుకోవాలి, అదుపులో పెట్టుకోవాలంటే ఆధ్యాత్మిక, ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నటువంటి పని, రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరందరూ కూడా వినియోగిస్తున్నారు. అలాగా మీరు వినియోగించినటువంటి సమయం వల్ల మీరు భగవంతుని, ఓహో, మనుష్య జన్మని మనం వ్యర్థం చేసుకోకూడదు, భగవంతుని యొక్క సేవలో వినియోగించి మనం సంతోషించి మళ్ళీ భగవంతుని తృప్తిపరిస్తే భగవంతుడు మనని తృప్తిపరుస్తాడు, మనని చక్కగా చల్లగా చూసుకుంటారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఈ హరికృష్ణ మహామంత్రాన్ని ఎందుకు చేయాలి, ఇంకా వేరే ఎందుకు చేయొద్దు? ఓకే, అంటే ఆ, అయితే కలిసంతరణ ఉపనిషద్ అని ఒక ఉపనిషత్తు ఉందన్నమాట. దాంట్లో బ్రహ్మ చెప్తారనమాట, కలియుగంలో మనుషులు ఎలా ఈజీగా తరిస్తారు అంటే భగవంతుని నామాలు స్మరించడం వల్ల. అయితే భగవంతుని నామాలు అన్ని భగవంతుని యొక్క మంత్రాలు ఆ, మనం స్మరించలేము, మన జపించే అర్హత మనకు ఉండదు. ఎందుకంటే కొన్ని బీజాక్షరాలతోటి కూడుకున్నటువంటి మంత్రాలు ఉంటాయన్నమాట. వాటిని మనం జపించలేము మనకి. ఆ, అంటే జపించలేమంటే అవి పలకాల్సిన విధంగా పలకకుండా కొద్దిగా మనం తొట్టుపాటుతోటి తప్పుగా పలికామని అనుకోండి, అవి దుష్ఫలితాలను కలిగిస్తాయి. అందువల్ల మనుషులకి ఈజీగా పలికే, చాలా సులభంగా పలికే మంత్రం ఏది అని అంటే సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ 16 నామాలని భగవంతుడు సాక్షాత్ బ్రహ్మ కలియుగ వాసుల కోసం కలియుగంలో తరించడానికి మనకి ఇచ్చారనమాట. సో ఆ నామాన్ని గనక మనము రెగ్యులర్గా ఎంతో కొంత సమయాన్ని ఒక 108 సార్లు, లేదంటే వీలైతే ఆ, మన 108 108 సార్లు అంటే ఒక జపమాల, ఒక మాల అన్నమాట, 2 మాలలో అలాగ చేస్తే ఏమవుతుందంటే ఆ కొద్దిపాటి సమయం మనం ఎలాగైతే శరీరం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనము రోజు కొద్దిసేపు వ్యాయామం చేస్తాం. మరి మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే మనస్సుకు ఏంటి వ్యాయామం అంటే భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క నామాన్ని జపించడం మనస్సుకు వ్యాయామం. మనస్సు ఆరోగ్యకరంగా ఉందంటే మన ఇంద్రియాల్ని సరైన విధంగా అది ఉపయోగించడానికి మనకి బుద్ధినిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాల గురించే ఏ, ఏ, అని అనుకోకూడదు. మనకి భౌతిక పరంగా కూడా మనస్సు గనక నిర్మలంగా ఉందనుకోండి, మనసు గనక సద్బుద్ధితో ఉందనుకోండి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తాం, అలాగే భౌతిక జీవితంలో కూడా ముందుకెళ్తాం. నేను మీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్తా. ఈ మధ్య నేను ఒక భక్తురాలు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసింది, ఒక సత్సంగం ఏర్పాటు చేశారనమాట. ఆ సత్సంగానికి ఆ ఆ భక్తురాలి వాళ్ళ చుట్టాలమ్మాయి కోడలు అవుతుంది, చిన్న పాప, ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో ఉంటుందన్నమాట. ఆ పాప వచ్చింది. ఆవిడ చెప్పింది అనమాట, ఆ మాతాజీ, ఈమె మా చుట్టాలమ్మాయి అండి, ఈమె భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంది, ఇక్కడ చదువుతుందంట సత్సంగంలో, అంటే చదవమ్మా అని చెప్పేసి చెప్తే ఆవిడ శ్లోకాలు అర్థాలు అన్నీ చదవడం స్టార్ట్ చేసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అరే అంత, ఎందుకంటే చిన్న పిల్లలు మ్, ఏదన్నా మనం చెప్తే వాళ్ళు నేర్చేసుకుంటారు, తొందరగా పట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది.
అయితే నేను అడిగాను మీకు ఎన్ని శ్లోకాలు వచ్చు ఎంత ఆ, ఎవరు నేర్పించారంటే మా గురువు గారు పలానా వారు నేర్పించారు. దాదాపు 700 శ్లోకాల వరకు నాకు వచ్చు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ పాప ఏం చెప్పిందంటే 700 శ్లోకాల వరకు వచ్చు అని చెప్పింది అనమాట. చెప్తే నేను అన్నాను, ఓ ఇంత నేర్చుకున్నావు కదా నువ్వు, నీ స్టడీస్ కూడా బాగా చదువుతుంటావు, నీ చదువులు కూడా బాగా చదువుతుంటావు అనుకుంటా అని చెప్పి అన్నాను అనమాట. అనగానే ఆ పాప వాళ్ళ తల్లి వెంటనే ఏం చెప్పిందంటే, అవును ప్రభుజీ, మా పాప ఎప్పటి నుండి అయితే అంటే ఈ భగవద్గీత నేర్చుకోక ముందు ఆ, ఆమె యొక్క మెమరీ పవర్ ఒకలాగుండేది, కొద్దిగా తక్కువ ఉండేది. భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేసిన తర్వాత ఆమె మెమరీ పవర్ చాలా షార్ప్ అయింది ప్రభుజీ. ఏదైనా ఒకసారి చదివేస్తే ఆమె గుర్తుండిపోతుంది అని చెప్పింది అనమాట. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం వల్ల ఆ పాప ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళింది, అలాగే భౌతికమైన విషయాలు కూడా తొందరగా పట్టేసుకుని తొందరగా నేర్చేసుకుంటుంది. ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం వల్ల మనం ఆధ్యాత్మికంగా అలాగే భౌతికంగా కూడా సుఖపడుతున్నాం. మనకి ఇది అర్థం అవ్వక ఆ, కేవలం హరే కృష్ణ. సో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానానికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆధ్యాత్మికంగాను ముందుకెళ్తున్నాం, అలాగే భౌతికంగాను ముందుకెళ్తున్నాం. ఇది మనకు అర్థం అవ్వక మనం కేవలం భౌతికమైన జ్ఞానాన్నే నేర్చుకొని భౌతిక జీవితాన్ని ఉన్నతపరచుకోవడం, ఇంకా సుఖపడాలనే బుద్ధితోని అలాగే కష్టపడుతూ కష్టపడుతూ పశువుల్లా కష్టపడుతూ చివరికి అసంతృప్తి పొందుతాం అనమాట. కానీ మన జీవితంలోకి ఆధ్యాత్మికతని భగవద్భక్తిని ఆహ్వానించుకొని కొద్దిగా మనం ఆ విధంగా గనక మనం సాధన చేశామనుకోండి, మనకి ఆ, నా స్వ అనుభవంతో చెప్తున్నా, భౌతిక జీవితంలో కూడా చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తాం. ఓకే. సో ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామాన్ని జయించండి, మనస్సుని హరినామ జపం చేయడంలో మరియు భగవద్గీత చదవడంలో నిమగ్నం చేయాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక భౌతిక విషయాల్లో మనం ఉన్నత శిఖరాలకి వెళ్తాము. ఓకే. ఒక్కసారి మనం ఏమేం నేర్చుకున్నామో, ఈరోజు ఏం చర్చించుకున్నామో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాము. సో ఈ ఈ అధ్యాయానికి మనం ట్రీ అని సంక్షిప్త నామాన్ని ఇచ్చుకున్నాం. ట్రీ అంటే త్యాగము, నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యం. నిజమైన వైరాగ్యం ఏది అంటే, నా వల్ల అవ్వకపోయినా కూడా నేను ఎంతో కొంత ప్రయత్నం చేస్తా అని ప్రయత్నం మొదలు పెట్టడం నిజమైన వైరాగ్యం. కపట వైరాగ్యం ఏది అంటే, నా నా నాకు లోపల కామమైన కోరికలు ఉన్నాయి కానీ బయటికి మాత్రం పెద్ద వైరాగిలాగా జ్ఞానిలాగా మాట్లాడుతుండడం, అది ఆ, కపట వైరాగ్యం. తర్వాత తర్వాత ఆర్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలను ఎలా చేయాలి. ఓకే. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కర్మలని చక్కగా చేస్తూ మళ్ళీ భగవంతునికే నివేదిస్తూ ఉండడం వల్ల మనము అంచెలంచెలుగా మనము మనని మనం నియంత్రించుకోగలము, అలాగే ముందుకు వెళ్ళగలము. ఓకే. తర్వాత ఎక్సెంప్లరీ, ఆదర్శప్రాయమైనది. ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనమే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు, సాక్షాత్ భగవంతుడు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు నేర్పించడానికి. సో మనం అలాగా భగవంతుని, గొప్ప గొప్ప ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి లాంటి ఆచార్యులని, అలాగే చైతన్య మహాప్రభు లాంటి గొప్ప గొప్ప భగవత్ స్వరూపాలని మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటే కనుక మనకు కూడా ప్రేరణ, ఎంకరేజ్మెంట్ వస్తుందన్నమాట చేయాలని చెప్పేసి. సో మనం అలాగా చక్కటి ఈ వైరాగ్య బుద్ధితో భగవతార్పణ పూర్వకంగా మనము కర్మలు చేస్తున్న క్రమంలో మనకు వచ్చే శత్రువు ఎవరంటే కామం, శత్రువు కామం. ఆ కామం ఎలా వస్తుందంటే ప్రకృతి వల్ల మనము ప్రేరేపింపబడి మనము రజోతమో మన కామం క్రోధ రజోగుణాలని ఉద్భవించడం వల్ల మనకి ఆ కామము అన్ని ఆవహించేస్తుంది. దాని నుండి తప్పించుకోవాలంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. మనస్సుకి ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేయడం గనక నేర్పిస్తే మనము తొందరగా కామం నుండి బయటపడతాము. సో ఈ విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాము. ఓకే. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మనస్సుని మనం నియంత్రణలో పెట్టుకోవాలంటే హరినామాన్ని జపిస్తూ ఉండాలి. అది ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే రామ హరే, హరే హరే. ఇది షోడశకం నామం కలికల్మషానాశనం నతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ కలియుగంలో
దీనికంటే శక్తివంతమైనటువంటి మంత్రం ఇంకొకటి లేదు. అన్ని వేద సాహిత్యాలలో వెతికిన తర్వాత ఈ యుగానికి హరే కృష్ణ మహామంత్రం జపం కంటే అత్యుత్తమైన యోగ ప్రక్రియను కనుగొనలేము అని కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పారనమాట. సో మనం కూడా ఈ రోజు నుండి ఎంతో కొంత ఒకసారి 11 సార్లు, 21 సార్లు, 41 సార్లు, లేదంటే 108 సార్లు వీలైతే హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మహామంత్రం చేయడానికి ఎలాంటి నియమాలు లేవు. మనం నిల్చొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా నడుస్తూ చేయొచ్చు. అంటే మనకి దాని మీద రుచి దొరికేంత వరకు చేయొచ్చు. ఒక పాటలాగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే అని ఒక పాట రూపకంగా కూడా మనము చేయొచ్చు. సో అది కనుక మనం నేర్చుకుంటే మన మనసు మన నియంత్రణలో ఉంటుంది. ఓకే. సో ఈ రోజు మనము ప్రతిరోజులాగే ఒక శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే. ఏ శ్లోకాన్ని నేర్చుకుందామంటే ఆ, ఇది ఇది నేర్చుకుందాం. ఓకే. సో దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. నేను ఒక్కొక్క పదాన్ని చెప్తూ ఉంటాను. మీరు మ్యూట్లో ఉండి మీరు కూడా ఆ పదాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. మాట్లాడతావా? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇప్పుడు రెండు పదాలు కలిపి చెప్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుదాం. నాతో పాటు మీరు మ్యూట్లో ఉండి చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఓకే. సో ఈ శ్లోకాన్ని అందరూ కూడా కంఠస్థం చేయండి. మనకి చాలా ఉపయోగపడుతుంది జీవితంలో. ఓకే. సో ఇది భగవంతుడు తృతీయోధ్యాయం కర్మయోగం గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడనమాట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకటి రెండు దయచేసి అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికైనా ప్రశ్న ఉంటే, నేను వాళ్ళని అన్మ్యూట్ చేసి మా అవకాశం ఇస్తాను. ఓకే. సౌమ్య మాతాజీ హరే చెప్పండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం చెప్పరా? ఓకే. సో హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, హరే అంటే భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి. ఓకే. కృష్ణ అంటే ఆ, అన్నింటినీ ఆకర్షించే ఒక గొప్ప భగవంతుడు శక్తి అని కూడా అనొచ్చు. ఓకే. రామ అంటే మనకి చాలా ప్రశాంతతని సుఖాన్నిచ్చే, రామ అంటే సుఖాన్నిచ్చే నామం అన్నమాట. ఓకే. ఓ ఓ భగవంతుని ఓ ఓ గొప్ప భగవంతుని, ఆ భగవంతుని ఆంతరంగిక శక్తి, భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి తల్లి. నన్ను సమస్త జీవుల్ని ఆకర్షించే ఆ భగవంతుని సేవలో వినియోగించి నేను సుఖాన్ని పొందే విధంగా నన్ను అనుగ్రహించు తల్లి అని భగవంతుని యొక్క శక్తికి మనము ప్రార్థన చేస్తున్నాం అన్నమాట ఈ హరికృష్ణ మహామంత్రం ద్వారా. హరే అంటే భగవంతుని యొక్క శక్తి. ఆ శక్తిని మనం ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, ఆ శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ఆవిడ్ని మనం ఏం ప్రార్థన చేస్తున్నామంటే, తల్లి సమస్త జీవుల్ని ఆకర్షించే ఆ కృష్ణుడి యొక్క భక్తిలో నన్ను వినియోగించి నేను ఆ భక్తియుక్త సుఖాన్ని పొందేటట్టు నన్ను అనుగ్రహించు తల్లి. భగవంతుని సేవలో నిమగ్నమై భక్తియుక్త సుఖాన్ని అనుభవించే విధంగా నన్ను ఆకర్షించు తల్లి అని చెప్పేసి మనము కోరుతున్నాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ భవానీ శంకర్ ప్రభు పుట్టరేవు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అని పదే పదే అంటూ ఉన్న రాధే రాధే శ్యామ్ అనొచ్చా ప్రభుజీ? ఓకే. అయితే మనకి ఆ బ్రహ్మ
ఈ మంత్రాన్ని ఇచ్చారు, హరే కృష్ణ మహామంత్ర అని చెప్పేసి. ఓకే, ఇది ఓకే చేయమని చెప్పి ప్రభుజీ. మనకి ఆచార్యులు మనకి సూచించారు. మనం ఆచార్యులు చెప్పిన మంత్రాన్ని కనుక మనము చేస్తే మనం తరిస్తాము. అంటే ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి, అవి జపించచ్చా జపించకూడదా అంటే జపించచ్చు, తప్పేం లేదు. కానీ మనకు ఆచార్యులు ఏది ఇచ్చారో, ఓకే, ఒక సద్గురువులు ఏది ఇచ్చారో దాన్ని మనం పట్టుకొని కనుక మనం జపం చేస్తే మనం తొందరగా ఆ, భగవంతుని భక్తిలో ముందుకెళ్తాం అనమాట. ఓకే, హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ ఓకే, బ్రహ్మ అంటే ఒక్క బ్రహ్మదేవుడా? నిమిషం చెప్తాం. అదే నెక్స్ట్ స్వప్నరాజు రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి ప్రభు, మీకు ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు, దండోత్సవం. హరే కృష్ణ, దండత్ ప్రణామ్. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభు స్త్రీలో భక్తి వచ్చింది కాబట్టి ఆదర్శంగా తీసుకోవడం అనేది వచ్చింది. మంచి ఓకే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచిగా మారాలి అని చెప్పారు. ఓకే కానీ ఇప్పుడు ఉండే ఈ సమాజంలో పిల్లలందరూ ఎక్కువగా సినిమా హీరోని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ అవును వల్ల ప్రభు. పిల్లలు చాలా పాడైపోతున్నారు. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి అందరూ. కేవలం రాజుగారు తప్ప ఎవరు మాట్లాడదండి. ఓకే, సో రాజుగారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆ సినిమా హీరోని ఆదర్శంగా తీసుకోవడం వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు. రీసెంట్ గా కూడా హైదరాబాద్ లో ఒక స్కూల్ హెడ్ మిస్సెస్ దాదాపు రీసెంట్ గా రిలీజ్ సినిమా చూసి పిల్లలు లీడర్స్ మాదిరి తయారయ్యారు. దాదాపు మా స్కూల్లో 50 మంది అని చాలా బాధపడ్డారు. అవును దానివల్ల ఆ హీరోలకు ఆ, కూడా పాపం వస్తుందా అనేది ఒక డౌట్. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పిల్లలు పెరిగిపోతున్నారు కదా. భగవంతుడు దాన్ని కూడా గుర్తించి వాళ్ళను పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో మీ ప్రశ్న ఏంటి అంటే, చాలా మంది మనము గీతలో భగవంతుడు చక్కటి ఆదర్శమైనటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా మనం కర్మలను ఆచరించాలని చెప్పారు. సో మన భౌతిక జగత్తులో చాలా మంది కూడా సినిమా హీరోల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ ఆ సినిమా హీరోలేమో ఆ, ఆ, అంటే ఆ, అంటే చేయకూడనటువంటి, ఏదైతే మనకి ఉపయోగపడే జీవితంలో ఎలా ఏ విధంగా కూడా ఉపయోగపడనటువంటి విషయాలని చూపిస్తూ వాళ్ళు వేరే వాళ్ళకి చూపిస్తున్నారు. వాళ్ళని మిగతా పిల్లలు, చదువుకునే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల ఆ హీరోలకి పాపం వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఒక ఉదాహరణకి ఇప్పుడు ఆ, ఒక ఆ, ఒక ఒక బ్రాండ్ ఉందనుకోండి. ఉదాహరణకి ఆ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఓకే, ఈ మధ్య నేను ఒక ఆ, వార్త చదివాను. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ప్రముఖ హీరో ఆయన ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని స్థలాలు అవి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేసిందంటే, వాళ్ళకి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళ డబ్బులను తీసుకొని దుకాణం ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ హీరో మీద కేసు పెట్టారు. ఎందుకంటే మరి నువ్వు ఎందుకు ప్రమోట్ చేసినావు దాన్ని? నువ్వు ప్రమోట్ చేయొద్దు కదా, అది దొంగ కంపెనీ అని చెప్పి తెలుసుకోకుండా, నువ్వు విచక్షణ లేకుండా నీకు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారని చెప్పి నువ్వు ప్రమోట్ చేయడం వల్ల మేమందరం నిన్ను నమ్మి నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అంటే, నీ మీద అభిమానంతో మేము దాన్ని కొంటే వాడు మమ్మల్ని ముంచేసి ఆ, నువ్వే దానికి కారణం అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. సో సేమ్ సినిమాల్లో కూడా హీరోలు అందుకే ఎవరైతే ఆ, మనకి జీవితంలో అనవసరమైనటువంటి విషయాల్ని ప్రమోట్ చేస్తూ ఆ, మన చదువుకునే పిల్లలకి మనసులు పాడు చేస్తుంటారో వాళ్ళకు కూడా కర్మ ఎంతో కొంత ఆ, ఆ కర్మ ఫలితం వాళ్ళు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. నాకేం సంబంధం అండి, నేనేదో ఆ, ఆ, నా ఇష్టానికి నా డబ్బుల గురించి ఆ, నేను హిట్ కొట్టడానికి సినిమా తీస్తున్నా అంటే నువ్వు ఒక ఆ, ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఆ ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఆ, నిన్ను చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. అప్పుడు నీ మీద ఎంతో పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళనందరినీ నేను అనుసరించే వాళ్ళందరినీ ఉద్ధరించే బాధ్యత నీ మీద ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, నాకు భాగవతంలో ఏం చెప్పారంటే, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకుంటామో వాళ్ళు గనక మనల్ని ఆధ్యాత్మిక జ్ఞానం వైపు నడిపించకపోతే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి. సో ఈ సినిమా హీరోలు వాళ్ళంతా కూడా ఆ, చాలా మంది మంచి హీరోలు ఉన్నారు, మంచి డైరెక్టర్స్ ఉన్నారు.
సమాజానికి సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తుంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే జనాలు వాటిని ఆదరించరు. ఇట్లాంటి మొన్న నేను ఒక సినిమా చూశానండి. నేను చూడాలని కుతూహలంతో వెళ్ళి మరీ చూసాము. అదేం సినిమా అంటే చావా అనే సినిమా చూశాను నేను. అదొక గొప్ప వీరుడి యొక్క కథ. చూసి చాలా ప్రభావితమైన నేను. అలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయరు. సో అట్లాగా ఇప్పుడు ఆ సినిమా చూసి మన మన ఇతిహాసం గురించి చరిత్ర గురించి తెలుసుకొని ఎవరైనా ప్రభావితమయ్యి ఒక మనిషి ఇంత దృఢ సంకల్పంతోని దేశం గురించి స్వరాజ్యం గురించి పోరాడతాడా అని ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోండి, వాడు దేశానికి నిజంగా ఉపయోగపడతాడు. ఉపయోగపడడానికి కారణం ఆ హీరో. సో అట్లాగా ఈ పెద్ద ప్రముఖులు ఎవరైతే వాళ్ళ మీద బాధ్యత ఉందో వాళ్ళు మంచి చక్కటి విషయాల్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల వాళ్ళు కూడా సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, సో అదండి రాజు గారు. ఓకే, నెక్స్ట్ గీతా సందేశ్. హరే కృష్ణ. ప్రభుజీ Yes, Sheila. ప్రభు. చెప్పండి మాతాజీ. Prabhuji, this just now you have shown this chart, no? Can I get a copy of it in translated, not in Telugu? That chart can be in translated. No, that's a difficult task, Mataji. No, it may not be available. I cannot assure you. We'll see. Okay. Thank you, Mataji. Renu Mataji. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ, ఒక చిన్న డౌట్. చెప్పండి మాతాజీ. యాక్చువల్ గా భగవాన్ అంటే దేవుడు మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు అని, లైక్ సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఓకే, అయితే నేను రెండో అధ్యాయంలో కృష్ణుడు. Yes, నా మాతాజీ. క్వశ్చన్ కూడా సేమ్ ఇదే సార్. మీ పేరు మాతాజీ? అజిత. అజిత. ఓకే, అజిత అండ్ రేణు మాతాజీ ఇద్దరి ప్రశ్న భగవంతుడి సృష్టి ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. ఓకే, సో మనము మన యొక్క నిజమైనటువంటి ఈ అస్తిత్వం ఏంటి అంటే భగవంతుడి ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటామన్నమాట. ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి మొత్తానికి రారాజు ఎవరంటే భగవంతుడు. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు ఒక కోరిక కలుగుతుంది అనమాట. నేను కూడా సొంతగా నేను కూడా ఒక నాయకుడు లాగానో లేదంటే నేను కూడా ఒక ప్రొపరేటర్ లాగా ఉండాలి, నేను కూడా ఏదో ఒకటి అనుభవించాలి అని ఒక కోరిక మనకి కలుగుతుందన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం అనుభవించాల్సినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి, మన సుఖాన్ని ఇచ్చే ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే మన యొక్క బుద్ధి కొద్దిగా సడలి మనకు కోరిక పుడుతుంది అనమాట. పుట్టడం వల్ల భగవంతుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మనకు ఒక అవకాశం ఈ భౌతిక సృష్టి ద్వారా ఇస్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికి వాడే రాజు. బట్ ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కాకపోతే ఇంతమంది అంటే ఈ సృష్టిలో ఇంతమంది జనాలు ఉన్నారు, లైక్ ఇన్ని ఆత్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కటే కృష్ణ అనే అంటారు కదా. లైక్ హీ సేస్ దట్ అందరిలో నేనే ఉన్నాను. సో ఎందుకు క్రియేట్ చేశారు ఇంతమందిని ఇలా అని? ఆ పుణ్యం పాపం కూడా డిఫరెన్స్ ఎందుకు క్రియేట్ చేశాడు? పుణ్యమే పెట్టొచ్చు కదా, మళ్ళీ పాపం జోలికి పోము కదా, మళ్ళీ డర్టీ కాము, మళ్ళీ ఆత్మలు శుద్ధి, మళ్ళీ శరీరాలు తీసుకోవడం ఇది ఆటే కదా. ఎందుకు ఈ సృష్టి? ఓకే, ఎందుకు సృష్టి చేశారు, ఎందుకు మనల్ని ఇట్లా ఆడిపిస్తున్నాడు భగవంతుడు అంటే ఆయనకి ఆడిపించాల్సిన అవసరం లేదు, మనం ఆడుతున్నాం అనమాట. భగవంతుడు క్లియర్ గా చెప్పారు ఆయన, మీరు ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతిలో ఈ గుణాలు ఉన్నాయి, మీరు ప్రకృతిని ఆశ్రయించి ఇలాగ చేస్తే ఇలాగవుతారు, ఇలాగ చేస్తే ఇలాగవుతారు అని అన్నీ క్లియర్గా మాన్యువల్ ఇచ్చారు. మనం ఆయన ఇచ్చినటువంటి మాన్యువల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోక మనము తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు భగవంతుడు మన సృష్టించాడు, ఆయన మనకు ఇచ్చగలిగింది, నేను కూడా ఏదో అనుభవించాలి, నేను కూడా దేన్నో ఒకదాన్ని పరిపాలించాలి అని చెప్పేసి మనకు కోరిక కలిగింది. సరే నాయన, నీ కోరిక కలిగింది కదా, నువ్వు అనుభవించురా అని చెప్పేసి సృష్టించాడు. మన సృష్టిలోకి వచ్చిన తర్వాత మనకి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మీ తండ్రే మీరు ఒక నాన్న నేను అమెరికా వెళ్తానని చెప్పేసి మీ తండ్రిని మీరు అడిగారు.
అప్పుడు మీ నాన్న ఏమన్నా అంటే సరే నాన్న నీకు అమెరికా వెళ్తా అంటే వెళ్ళురా అని చెప్పేసి మీకు వీసాకి అన్నిటికీ ఆయనే స్పాన్సర్ చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తున్నా, నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉండు, అక్కడ చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతుంటారు, అలా ఉండకు, నువ్వు మంచిగా ఉండు, ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు, ప్రతిరోజు మాకు ఈవినింగ్ ఫోన్ చేస్తూ ఉండు, నీకు టైం గురించి ఫోన్ చేస్తుండు, మంచి పుస్తకాలు చదువు, మంచి ఫ్రెండ్స్తో తిరుగని ఎన్నో విషయాలు చెప్పి అమెరికా పంపిస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత వీడు అవన్నీ పాటించకుండా వాడి ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఆ తప్పు తండ్రిదా వాడిదా? వాడిదే. మనం కూడా అదే చేస్తున్నాం అనమాట. భగవంతుడు సృష్టించాడు, ఆ సృష్టిలో ఎలా జీవించాలో ఒక వేదాన్ని కూడా ఇచ్చారు. దాన్ని మనం చదవక మనం ఎలా పడితే అలా జీవించి మనము పాపకోపంలో పడిపోతున్నాం తప్ప భగవంతుడు మనం ఏది కోరుకుంటామో దాన్ని ఆయన ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అనుభవించమని ఆయన మనకి మన కోరికలను తీర్చడానికి ఆయన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోక మనం దుర్వినియోగపరచుకొని మనం ఏడుస్తున్నాం అనమాట. అలా ఏడుస్తూ మనం ఏంటంటే ఎందుకు సృష్టించాలి భగవంతుడు, ఇవన్నీ పాపాలు ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు చేయాలంటే అలా చేయకుండా అట్లా వాటి జోలికి వెళ్ళకుండా ఉండమని కూడా ఆయన చెప్పారు. మరి అది ఎందుకు వినట్లేదు మనం? సో అది ఎందుకంటే మనకి పూర్వకాలంలో చాలా వాటికి మన చదువులన్నీ కూడా భగవంతుని గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి ఉండేవన్నమాట. కానీ క్రమక్రమంగా ఏమైపోయిందంటే కేవలం భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి మన చదువులన్నీ ఉండడం వల్ల మనం ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఏదన్నా తప్పు జరిగిందనుకోండి దాంట్లో నా ప్రమేయం మన ప్రమేయం ఎంత ఉందో మనం చూడం. ఇతరుల వల్ల నేను ఇది చేశానని చెప్పేసి ఇతరుల మీద మోపడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. అలాగా మనము చదువు అంటే మన చదువులు మన జీవన విధానం అలా అయిపోయి మనం బాధపడుతూ దుఃఖిస్తున్నాం అన్నమాట. కానీ ఆ దుఃఖాలని బాధల్ని అధిగమించి అతీతంగా వెళ్ళే జ్ఞానం మనకి ఎప్పుడూ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. సో ప్రయత్నం అనేది మనం చేయాలి. ఇంకా ముందు ముందు ఇంకా ఈ విషయాల మీద చాలా భగవంతుడు చాలా చెప్తారనమాట. ఆయనే అందుకే మన సనాతన ధర్మము నేను ఇంతకుముందు చెప్పాను కదా, భగవంతుడు ఇలా ఉండాలని చెప్తాడు, అలా ఉంటే అలా ఉండడానికి ఏం చేయాలని చెప్తాడు, అలా ఉంటే ఏం జరుగుతుందో ఉండకుంటే ఏం జరుగుతుందో కూడా ఆయనే చెప్తారనమాట. సో మనం నిర్ణయించుకోవాలి. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఇంత జ్ఞానబోధ అర్జునుడికి చేశాడు కదా, చేసిన తర్వాత కృష్ణుడు అర్జున్తో ఏమన్నాడు కదా, ఇది తే జ్ఞానం అఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశేతాద శేషన ఇది ఇచ్చేసి ఠాకురు. నాయనా నీకు ఇంత జ్ఞానబోధం చేసిన కదా నాయన, కాబట్టి ఇది విన్నావు కదా నువ్వు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పాడు ఆమె. ఎక్కడ కూడా మన సనాతన ధర్మంలో ఎవరిని కూడా ఫోర్స్ డిమాండ్ ఎవ్వరు చేయరు. ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇట్లాంటి సత్ఫలితాలు వస్తాయి, ఈ కర్మ చేస్తే ఇలాంటి సత్ఫలితాలు వస్తాయి, ఈ కర్మ చేయకుండా ఈ దుష్కర్మ చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి నువ్వు నిర్ణయించుకో, నీ జ్ఞాన విచక్షణతోని దేన్ని ఆశ్రయించి ఏది చేస్తావో అది చేసి నువ్వు దాని యొక్క ఫలితాన్ని అనుభవించు అని చెప్పి మనకి క్లియర్గా చెప్పారు. సో నేర్చుకోవడమే తరువాయి. ఇప్పుడు మనం నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాము. ఈరోజు 3వ రోజు అయిపోయింది, రేపు 4, 5 ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 15 days. 15 days ఉన్నాయి. ఈ 15 days లో మనం చాలా విషయాలు నేర్చుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మధ్యలో డిస్టర్బ్ చేస్తాను, సారీ ప్రభుజీ. దీనికి క్వశ్చన్ ఇందులోదే నాకు డౌట్ ప్రభుజీ. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో త్రిగుణాలు ఉండవు కదా ప్రభుజీ? అవును మాతాజీ. మరి మనకి ఎలా వచ్చింది ప్రభుజీ? మనం అనుభవించాలనేది అది కూడా అహంకారం త్రిగుణాల ప్రభావమే కదా ప్రభుజీ? ఓకే. మరి ఆధ్యాత్మిక లోకంలో మనం ఉన్నప్పుడు మనకు అలాంటివి ఉండవు కదా, మరి మనకి ఎలా వచ్చింది ఆ కోరిక? ఎలా వచ్చింది ఆ కోరిక అంటే, ఉదాహరణకి గొప్ప ఉదాహరణ జయ విజయలతో ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అది ఇంకొక ఉదాహరణ కూడా జయ విజయాలు అందరికీ తెలుసు. కానీ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి సృష్టి మొదలుపెట్టిన తర్వాత బ్రహ్మ నారదముని సృష్టిస్తాడనమాట. సృష్టించిన తర్వాత నారదముని ఏమంటాడంటే, బ్రహ్మ ఏమంటాడంటే నారదమునితోని, నారద నువ్వు వెళ్ళి ఇంకా ప్రజలని ఉత్పత్తి చెయ్యు, సంసార జీవితంలోకి ప్రవేశించి ప్రజలను ఉత్పత్తి చెయ్యి అంటాడనమాట. అప్పుడు నారదముని ఏమంటాడంటే, స్వామి నేను పొరపాటును కూడా సంసార జీవితంలోకి వెళ్ళాను, నేను ఇట్లాగే విరాగిగానే బ్రతుకుతాను, నేను సంసార జీవితంలోకి వెళ్ళాను, నేను ప్రజలు ఉత్పత్తి చేయనని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు బ్రహ్మ కోపం వస్తుంది. కోపం వచ్చి శపిస్తాడు. శపిస్తే ఆ నారదుడు మళ్ళీ గంధర్వుడు అవుతాడు. గంధర్వుడు మళ్ళీ మనుష్య జన్మెత్తుతాడు. మనుష్య జన్మెత్తిన తర్వాత మళ్ళీ సత్పురుషులను సేవించిన తర్వాత మళ్ళీ నారదుడు అవుతాడు అనమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి
త్రిగుణాల లోనవ్వము. కానీ కొన్ని సార్ల భగవంతుని ఇచ్ఛకి వ్యతిరేకంగా మనం నడుచుకోవడం వల్ల మనము ఈ ప్రయాణంలో పడిపోవాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఆ ప్రయాణంలో ఈ లోకంలో పడిపోయినా కూడా మనకు భగవంతుడు మనతో పాటే ఉంటారు, కానీ మనం గుర్తించలేం. ఓకే. అంటే ఓకే, అక్కడ కూడా కొంచెం ఉంటుంది ప్రభావం అంటే అనేది. మనకి ఇచ్చ ఉంటుంది. ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత చాలా భోగాలు అనుభవించే యోగం మనకు ఉంటుంది. ఆ భోగాలు అనుభవిస్తున్నా కూడా మనకి ఒక అవకాశం ఉంటుంది భగవంతుని గురించి భక్తి చేసే అవకాశం. ఉదాహరణకి కృష్ణుడి యొక్క బృందావనంలో కృష్ణుడిని ఎవరు పెంచి పోషించారు? నంద మహారాజు, యశోద. యశోద దేవి. వాళ్ళు పూర్వజన్మలో ఎవరు తెలుసా? వాళ్ళు పూర్వజన్మలో స్వర్గంలో ధర మరియు ద్రోణ అనే వసు అని ఒక కేటగిరీ ఉంటుంది దేవతల్లో. ఆ కేటగిరీకి చెందినటువంటి దేవతలు వాళ్ళు. సో వాళ్ళు స్వర్గంలో ఉన్నప్పుడు నారదముని వస్తున్నప్పుడు, ప్రతిసారి నారదుని వస్తున్నప్పుడు భగవంతుని గురించి ఏవో కొన్ని మంచి విషయాలు చెప్తుంటే వాళ్ళు విని విని భోగాలను అనుభవించుకుంటా నారదముని యొక్క సాంగత్యం తీసుకొని భగవంతుని గురించి విని 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 భగవంతుని మీద ఇష్టం పెంచుకొని ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇలాంటి కొడుకు మాకుంటే బాగుండు కదా అని చెప్పేసి ఆ స్థాయికి వాళ్ళ కోరిక వెళ్ళిపోయింది. అలాగ వాళ్ళకి అవకాశం వచ్చింది. కొన్నిసార్లు మనము తప్పు చేసి వస్తాము, కొన్నిసార్లు మన ఇష్టపూర్వకంగా కూడా వస్తామన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈ మనుష్య జీవితంలో ఎలాంటి మన బుద్ధి పరిపక్వతతో ఉంటామో అదే కంటిన్యూ అవుతుంది. దేవతలు కూడా మనుష్య జన్మ ఎత్తడానికి తహతహలాడుతుంటారనమాట. భాగవతంలో చెప్తారనమాట ఏమనంటే కల్పాయుషాన్, కల్పాల కొద్ది ఆయుష్నటువంటి ఆ బ్రహ్మ జీవితం కూడా వ్యర్థమే. కానీ క్షణకాలమైనటువంటి ఆయుష్, బ్రహ్మ ఆయుష్తో పోల్చుకుంటే మన ఆయుష్ చాలా క్షణకాలం, చాలా తక్కువ. బ్రహ్మ ఆయుష్తో పోల్చుకుంటే ఈ మనుషుల ఆయుష్ చాలా అల్పమైనది. అయినా కూడా ఈ గొప్ప పుణ్యభూమి అయినటువంటి ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనుషులు ఎంత అదృష్టవంతులంటే, కొద్ది సమయం, కొద్ది కాలం మనస్ఫూర్తిగా భగవంతుని గనుక వీళ్ళు ధ్యానం చేస్తే శాశ్వత కైవల్య పదాన్ని, వైకుంఠ ధామాన్ని వీళ్ళు పొందే అవకాశం వీళ్ళకుంది. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి భాగవంతంలో మన మనుషుల గురించి వర్ణన ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి మీరు, మనుషులం మనము జీవిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచం మనకి ఒక మన కారాగారమా, లేకపోతే భగవంతుని అనుగ్రహం పొందే ఒక గొప్ప ఉపకారమా? ఉపకారమే అది మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో ఆ బుద్ధి వల్ల అది కారాగారం లేదంటే ఉపకారం లాగా తయారవుతుంది. ఓకే ప్రభుజీ, నాకు ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. నేను శైలజ మాట్లాడుతున్నా. ఎస్ మాతాజీ. అది ఆత్మ జ్ఞానం గురించి చెప్పారు కదా, అది మనము యజ్ఞం అనేవి 5 ఉన్నాయి. సో అవి అవన్నీ మనము చేయలేకపోయినా ఆత్మ జ్ఞానం ఉండాలి అని చెప్పారు కదా. సో ఆత్మ జ్ఞానం ఒకసారి చెప్పండి ప్రభుజీ, నాకు అది కరెక్ట్ గా క్లిక్ అవ్వలేదు. అంటే మనం దేవుడి వైపు ప్రయాణించడమేనా ఆత్మజ్ఞానం అంటే? ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ ఒకసారి మీ క్లాస్ వినండి. ఈ క్లాస్ అంటే రికార్డింగ్ మొత్తం విన్నా ప్రభుజీ నేను అది. కాకపోతే నాకు ఈ 5 మనము పాటించకపోతే ఆత్మజ్ఞానం ఉండాలి అని చెప్పారు కదా. సో దానికి అంటే దాని ఆత్మజ్ఞానం అంటే పర్టికులర్ ఆన్సర్ ఏంటనేది. ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు నేను ఈ శరీరం నేను అనుకోని మా బ్రహ్మతోని మనం బ్రతుకుతుంటాం, కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మనకి ఈ శరీరంలోకి ఎందుకు ప్రవేశించామంటే మనం భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోలేక మళ్ళీ శరీరాన్ని పొందాల్సినటువంటి దుస్థితి మనకి సంభవించింది. కాబట్టి మళ్ళీ భగవంతుని యొక్క ధామాన్ని, ఈ దుఃఖాలయాన్ని వదిలిపెట్టి మళ్ళీ సుఖాలయానికి వెళ్ళాలనే మన ప్రయత్నం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనం ఆత్మజ్ఞానం గురించి అడుగులు వేస్తున్నట్టు అనమాట. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మనం ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆయన అదే బోధిస్తారనమాట రాక్షస మిత్రులకి. హరినామం చిన్నప్పటి ఒక్కటే నుండి అన్ని యోగాలు కలిగజేస్తుంది. హరినామం జపం చేస్తూ మీరు ముందుకెళ్ళని చెప్పేసి. ఓకే, సో భవానీ శంకర్ ప్రభు మీకు ప్రశ్న చెప్పండి. హరే కృష్ణ ప్రభు. మీ వాయిస్ సరిగా వినపట్లేదు ప్రభు. హలో,
చెప్పండి ప్రభు. హరే కృష్ణ. హలో, చెప్పండి ప్రభు, చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది. వినపడుతుందా ప్రభుజీ? వినపడుతుంది, చెప్పండి. నిజమైన వైరాగ్యం అంటే ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలన్నారు కదా ప్రభుజీ. అంటే దీనికి ఇంద్రియ నిగ్రహానికి ఇది ఈ 10 ఉన్నాయి కదా, ఏవి మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అవును. దీన్ని అన్నిటిని అదుపులో చేసుకోవాలి, చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నారు కదా ప్రభుజీ. అవును. అది కొంచెం ఇంకా ఎలాగా అనేది ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఒక గొప్ప ఉదాహరణ తీసుకున్నాం, అంబరీష్ మహారాజు. ఆయన కళ్ళని భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి, ప్రతినిత్యం ఆ భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి వినియోగించారు. అలాగే నాలికని భగవంతుని యొక్క ప్రసాదాన్ని రుచి చూడడానికి, అలాగే భగవంతుని నోటిని, వాక్కుని భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని ఈ నామాన్ని జపం చేయడానికి, కీర్తన చేయడానికి ఉపయోగించాడు. చెవులని ఆయన భగవంతుని యొక్క కథలు శ్రవణం చేయడానికి వినియోగించాడు. పాదాలని భగవంతుని యొక్క దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఉపయోగించాడు. చేతులని భగవంతునికి అభిషేకం చేయడానికి, భగవంతుని అర్చన చేయడానికి ఉపయోగించాడు. ఆయన యొక్క జననేంద్రియాలు ఉన్నాయి కదా, జననేంద్రియాలని సత్సంతానాన్ని, భక్తిలో వినియోగించేటటువంటి సత్సంతానాన్ని కనడానికి ఉపయోగించారు. ఇలాగ తన యొక్క 10 ఇంద్రియాలని ఆయన భగవంత్ సేవలో ఉపయోగించడం వల్ల ఆయన తరించాడు. మనం కూడా అలాగా మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు కూడా అది సాధ్యమవుతుంది. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. శ్రీలేఖ యాదవ్ గారు, మీకేం ప్రశ్న ఉందా? ఓకే. సో అరుణ కుటుంబక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నాకు డౌట్. చెప్పండి. మనము మానవ జన్మ అనేది అత్యుత్తమమైన జన్మ అంటారు కదా. అవును. మనము పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మ లభిస్తుంది అనేసి అంటారు కదా ప్రభుజీ. అవును మాతాజీ. పోయిన జన్మలో మనం మనిషిగా పుట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనం భగవంతుణ్ణి అర్చించే జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. కానీ పోయిన జన్మలో మనిషిగా పుట్టిన వాళ్ళు మళ్ళీ జన్మలో మనిషిగా పుట్టే అవకాశం ఉందా? అసలు పోయిన జన్మ అంటే అది త్రేతాయుగం కదా, అప్పుడు మనిషిగా పుట్టావా? అర్థం కాలేదు ప్రభుజీ. ఒకవేళ అయితే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా ఉంటుంది అంటే కొన్ని స్థాయిలు ఉంటాయి. ఇలాగా ఇప్పుడు కృష్ణుడు నిన్న అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు, స్వామి స్థితప్రజ్ఞతో కూడుకున్న వ్యక్తులు ఎలా ఉంటారని చెప్పేసి. ఆయన ప్రజహాతీయత కామాన్ అంటే మనసులో ఉద్భవించే అన్ని కామాలని, వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఆత్మ జ్ఞానంతో ఆత్మని అనుభవిస్తూ, ఆత్మజ్ఞానం అనుభవిస్తూ స్థిరంగా ఉంటారు, వాళ్ళు స్థితప్రజ్ఞలు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా సాధన కావాలి. ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడంటే కేవలం భయంతో, నేను ఈ కర్మలు చేస్తే పాపం నాకు చుట్టుకుంటుందో అనే భ్రమతోటి ఉన్నాడనమాట. మనం కూడా అదే స్థాయిలో ఉన్నామన్నమాట. ఓకే. సో అంచెలంచెలుగా ఎప్పుడైతే మనము మెల్లమెల్లగా సంపూర్ణ జ్ఞానాన్ని మనము స్వీకరిస్తామో, మన యొక్క బుద్ధి మెల్లమెల్లగా పరిపక్వత చెందుతుందన్నమాట. అలా చెందకుండా మధ్యలోనే ఆగిపోయిందాం అనుకో, అప్పుడు మళ్ళా మనకి ఇంకొక అవకాశం దొరుకుతుంది. ఓకే. సో అందుకు మనకి అంటే మనం ఈ జన్మలో మనుషులమైనంత మాత్రాన తర్వాత జన్మలో మనిషిగానే పుట్టాలని ఏమీ లేదు. మన కర్మ ఫలితాలను బట్టి మనకి జన్మ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలో కూడా ఒక మహారాజు బ్రహ్మరాక్షసుడు అయ్యారు, అలాగే ఒక బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసుడు అయ్యారు. అంటే వాళ్ళు ఆ జన్మలో చేసిన కర్మ ఫలితానికి వాళ్ళు రాక్షసత్వం తీసుకున్నారు. తర్వాత వాళ్ళ పుణ్య ఫలితం సంభవించినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ జ్ఞానం అనేది వచ్చింది కదా గురూజీ.
అవును మాతాజీ. సో మన మనిషి జన్మ పరంపర అనేది కొనసాగాలని లేదు కదా. మనం ఏ జన్మ తీసుకున్నా ఆత్మజ్ఞానం పొందినప్పుడు భగవంతునిలో కలుస్తాం కదా. అవును, పూర్తి పరిపక్వతమైనటువంటి జ్ఞానం మనం సంపార్జించామనుకోండి, నేర్చుకున్నాము, మన బుద్ధి చాలా మెచ్యూర్డ్ అయింది, పరిపక్వత చెందింది, అప్పుడు ఇంకా మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. చక్కగా మనం భగవంతుని సేవలో నేను ప్రతినిత్యం ఉండాలి, భగవంతుని ఒక శుద్ధమైన సేవకుడిలాగా నేను ఆవిర్భవించాలనే బుద్ధి మనకు కలిగింది అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. చాలా అవ్వనంత వరకు ఆ బుద్ధి మన బుద్ధి అలా తయారవ్వనంత వరకు మనం ఇలాగే తిరుగుతూ ఉంటాం అనమాట. ఓకే. అంటే ప్రభుజీ అట్లా కొన్ని లిమిటెడ్ ఆత్మలానే సృష్టించాడా దేవుడు, లేకపోతే ఒక ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ ఆత్మనే తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారా? అంటే మల్టిపుల్ ఉన్నాయా ఇంకా లేకపోతే అయితే ఉన్న వాటినే తిప్పుతున్నారా అక్కడ ఇక్కడ? శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆ, ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో అది ఒక చిన్న అంశ, ఆధ్యాత్మిక ప్రపంచానికి కంటే ఒక చిన్న అంశ. ఇక్కడ ఉన్నటువంటి జీవుల కంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కొన్ని కోట్ల 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 రెట్లు ఆ, ఆ, మన జీవులు ఉన్నారనమాట. ఓకే. ఓకే. సో ఈ భౌతిక జగత్ అనేటువంటి చాలా చిన్నది. మన భూప్రపంచం మొత్తం కలిపితే 700 కోట్ల వరకు ఉంటారు, అంతకు మించి ఉండరు. ఓకే. ఓకే. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకా దాని గురించి చాలా చాలా విషయాలు మనకి ముందు ముందు తెలుస్తుంటాయి అన్నమాట. అన్నీ ఒక రోజు తెలుసుకోలేం కదా. ఓకే. సో హరే కృష్ణ, చాలా సంతోషం ఈరోజు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే రేపు కొనసాగిద్దాం, లేదంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే. సో రేపు అద్భుతమైనటువంటి జ్ఞానం గురించి చర్చించుకోవడానికి మళ్ళీ మనం ఇక్కడ 8 గంటలకి సమావేశమవుదాం. ఓకే. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే హరే కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ రామ హరే ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా ప్రభుజీ దండ లేవట్లేదు.